62 kg ఉండాలి. మరి ఐడియల్ వెయిట్ అంటే కొలతలు కొంచెం ఎత్తున్న వారికి కొంచెం ఉంటాయి, ఇంకా 60 ఎక్కువ ఉన్న వారికి ఇన్ని కేజీలు ఉండొచ్చు అని రాసి 6 అడుగులు 2 అంగుళాలు ఉంటే ఇండియన్ స్టాండర్డ్. దానికి ఏ బుక్లోనైనా ఈ హైట్ వెయిట్ కొలతలు ఇచ్చినప్పుడు 2 కొలతలు ఇస్తారు, మినిమం డాష్ మ్యాక్సిమం. దాన్ని తెలుగులో కనిష్టము గరిష్టము 2 రకాలు ఇస్తాం. ఇక్కడ 2 కొలతల్లో మనం ఇక్కడ 2 ఇవ్వాల, 1 ఇచ్చాం. డాష్ పెట్టి మరొక కొలత ఇవ్వాల. అన్ని పుస్తకాలు అట్లాగే ఉంటాయి, నెట్లో చూసిన అట్లాగే ఉంటాయి మీకు. కానీ ఇక్కడ 1 ఎందుకు ఇచ్చామంటే 2 కొలతలు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు, ఏది తీసుకోవాలి తెలియక. అందుకని 2 బదులు ఏది అవసరమో అదే ఇచ్చాం. ఐడియల్ వెయిట్ అంటే ఇదే. ఎగ్జాంపుల్కి నాది తీసుకుంటే నేను 5 అడుగులు 5 అంగుళాలు 163 సెంటీమీటర్ 58 kgs ఉండాలని రాసింది. నేను ఇప్పుడు 57 kgs. ఎప్పుడు 56, 57 ఎక్కువ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు 58 నేను ఉన్నాను. 1 kg తక్కువ మెయింటైన్ చేసుకుంటే కానీ పెరిగినట్టు ఎప్పుడు చూసుకోకూడదని మనసులో పెట్టుకోవడం వల్ల 58 ఉన్నాం అనుకోండి, పొరపాటు మాకు 58 kg పెరిగింది, 1 kg పెరిగామని కూడా ఎప్పుడు నాకు అనిపించకూడదు. అందుకని 57 మెయింటైన్ చేస్తూ 55 రోజులు మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను కరెక్ట్గా మీరు మామూలుగా నా హైట్ నీ వెయిట్ అయితే 58 డాష్ 58 డాష్ 68 kgs అని ఇస్తారు. ఇట్లా రేంజ్ అట్లా ఉంటుంది. నన్ను చూస్తున్నారు కదా, నేను కరెక్ట్గా ఉన్నాను, కొంచెం లావుగా ఉన్నాను అంటారా, సరే మరి బక్కగా ఉన్నాను. మీరందరూ లావుగా ఉండి నేను సన్నగా ఉన్నాను, మీరంత లావుగా ఉండాలనుకుంటున్నారండి. కానీ నేను కరెక్ట్గా ఉన్నా. కానీ నేను 57 kgs. కానీ బుక్స్లో 68 వరకు ఉండొచ్చని రేంజ్ ఇస్తారు. ఇప్పుడు 58-68 అని ఇట్లా ఇచ్చినప్పుడు మీరు 58 తీసుకుంటారా 68 తీసుకుంటారా? 68 తీసుకుంటారు. అందుకని నేను 2 ఇవ్వడం లేదు, 1 ఇచ్చిన రీజన్ అలా. మీరందరూ తీసుకున్నట్టు 68 వరకు అని నేను కూడా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను 68 వరకు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఉన్నదానికి 11 kgs పెరగవచ్చు. ఇప్పుడున్న షేపు 11 kgs పెరిగితే అప్పుడు ఎలా ఉంటుంది నా రూపం గురించుకోండి. అప్పుడు మీరు పై కానకపోయినా వాళ్ళు చెప్తున్నారు కానీ అని ఆటోమేటిక్గా అంటారు. అందుకని మినిమం వెయిట్ ఇదే ఐడియల్ వెయిట్. ఎవరైనా ఉండాల్సిన మినిమం వెయిట్ ఎప్పుడు కూడా. అంటే ఐడియల్ వెయిట్ ఇవన్నీ. అందుకని మీ అందరూ ఐడియల్ షేప్ అంటే ఐడియల్ వెయిట్ అంటే ఇది. ఈ ఉండవలసిన ఐడియల్ వెయిట్ అంటే 10 kg మీరు ఇంక్రీజ్ అయితే అప్పుడు ఐడియల్ వెయిట్ టైటిల్ నుంచి ఆ ఐడియల్ వెయిట్ అనే పదం మీకు పెట్టడానికి లేదు. 2 kg ఎక్కువ ఐడియల్ వెయిట్ అనకూడదు. అప్పుడు 10 kg మీరు పెరిగారనుకోండి ఉండవలసిన కొలతలకి, దాన్ని ఓవర్ వెయిట్ అన్నారు. సత్యనారాయణ రాజు 58 వరకు ఐడియల్ వెయిట్, నేను 64 అయ్యాను. సత్యనారాయణ రాజు 6 kgs ఓవర్ వెయిట్ అంటాను. ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే 10 kg ఇంక్రీజ్ అయితే ఓవర్ వెయిట్ అనే టైటిల్ ఉపయోగించాలి. మీకు కొంత సంపాదన మీ ఆస్తి వేలల్లో ఉందనుకోండి, 2 లక్షలు గారు అంటారు అప్పుడు అందరూ. అట్లాగే ఐడియల్ వెయిట్ అంటారు. 10 kg పెరిగితే ఓవర్ వెయిట్, 10 kg దాటి పెరిగితే అప్పుడు ఒబేసిటీ, ఊబకాయం అనే టైటిల్ యూజ్ చేయాలి. మీరు ఉండవలసిన దానికంటే 10 kg కంటే ఎక్కువ పెరిగితే వాళ్ళందరూ ఒబేసిటీ అంటారు. 40 kg దాటి పెరిగితే ఉండవలసిన బరువు అన్నప్పుడు 40 కంటే పెరిగినప్పుడు దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటారు. అంటే భారీ ఊబకాయం అంటారు. టోల్గేట్ దగ్గర బిల్ కట్టించుకునే దగ్గర యంత్రాలు, భారీ యంత్రాలు రాసి గుర్తొచ్చింది. అట్లా ఊబకాయము
పెరిగితే ఉండవలసిన 5 కంటే 25 దాకా పెరిగితే భారీ మార్పులు 25 లోపు పెరిగినప్పుడు ఒబేసిటీ 10 కేజీలో పెరిగితే 4 టైటిల్స్ మీకు ఏదో తీసుకుని మీరు పెట్టుకోండి. మీరు ఐడియల్ వెయిటా, ఓవర్ వెయిటా, ఒబేసిటీనా, మార్పిడి ఒబేసిటీనా, 4 రకాల దాంట్లో మీకు ఏదనేది మీకు ఇక్కడ అవగాహన వచ్చి ఉంటుంది. ఇక దానికి తగ్గట్టు మీరు ఆలోచన చేయవలసి ఉంటుంది అన్నమాట. ఎవరికి ఏ టైప్ వర్తిస్తుందని మీరు ప్లాన్ చేయవచ్చు. మాట్లాడతాం ఐడియల్ వెయిట్తో పాటు ఐడియల్ షేప్ కూడా మీకు బాడీగా ఉండాలి. ఐడియల్ షేప్ మీకు వచ్చేటట్టు ఎలా ఉండాలనేది మీకు అవగాహన కొరకు ఇది ఐడియల్ షేప్ ఫస్ట్ చూడండి. ముందు వేరే చూడండి, కాస్త గోడ కట్టినట్లు ఈయనగా అట్లా ఉంది. అది ఐడియల్ షేప్. 3 కేజీలు 4 కేజీలు పెడితే షేప్ కొంచెం మారుతున్నారు. ఓవర్ 5 కేజీలు 6 కేజీలు పెడితే షేప్ ఇట్లా మారుతుంది. 8 కేజీలు దాకా పెరిగితే ఇట్లా మారుతుంది. 10 కేజీలు దాకా పెడితే ఇట్లా మారుతుంది. ఈ 4 ఓవర్ వెయిట్ పిక్చర్స్. ఉండవలసిన బరువు కంటే 10 కేజీల్లో ఇంక్రీజ్ అయితే షేప్ ఎట్లా చేంజ్ అయిపోతుంది. ఐడియల్ వెయిట్, ఓవర్ వెయిట్, 10 కేజీలు దాటి ఇంక్రీజ్ అయితే ఒబేసిటీ. ఇది ఒబేసిటీ 12 కేజీలు పెరుగుతుంది. 4 కేజీలు పెరిగితే ఇక్కడ చూడండి, 5 నెల 6 నెలలు వచ్చినట్టు దగ్గర 20 కేజీలు పెరిగితే ఇట్లా మారిపోతుంది. 25 కేజీలు పెరిగితే షేప్ ఎట్లా మారిపోతుంది. ఈ 4 ఫోటోలు ఒబేసిటీ పిక్చర్స్. 25 కేజీలు దాటి ఇంక్రీజ్ అయితే మార్పిడి ఒబేసిటీ, భారీ షేప్. ఈ ఫోటోలు చూస్తుంటే నాకు ఒక వాస్తవం గుర్తొస్తుంది. అందరూ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూసుకుని కట్టుకుంటారు. వాస్తు బాగుంటే ఇంట్లో ఉంటే వాడికి కలిసి వస్తుంది కదా. నాకు ఇక్కడ శరీరానికి వాస్తు చూద్దాం అనిపిస్తుంది. ఇది ఒక్క శరీరమే వాస్తు కరెక్ట్గా ఉన్న శరీరం. ఇవన్నీ వాస్తు దోషాలు ఉన్న శరీరాలు. చూడండి, వాస్తు సిద్ధాంతం చెప్తారు. ఇటు మెరక ఉండాలి, ఇటు పల్ల ఉండాలి, ఈశాన్య ఖాళీ ఉండాలి, లేదా ఖాళీ ఉండకూడదు. ఇక్కడ చూడండి ఎంత మెరకలో అలాంటివి ఉండకూడదు. అందుకని ఇంటికి వెళ్ళి మీ పిల్లలందరికీ అసలు బట్టలు తీసి వాస్తు దోషం చూడండి. మీరు కూడా ఒకసారి చూసుకోండి. వాస్తు దోషం ఉంటే సరి చేసుకోండి. వాస్తు సరి చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి కలిసి వచ్చినట్టు. శరీరం వాస్తు బాగుంటే మీ ఫిట్నెస్ ఆరోగ్యం బాగుంటుంది. అందుకని అట్లా ఉండాలని లక్ష్యం పెట్టుకుంటే ఉండొచ్చు. ఇప్పుడు నాకు వాస్తు పర్ఫెక్ట్గా ఉన్న శరీరం, 1 కేజీ ఎక్సెస్ కాదు, 1/2 ఇంచ్ కూడా బాడీలో ఏ పార్ట్ ఎక్సెస్ లేదు. అలా ఉండాలని మేము మెయింటైన్ చేసుకుంటాం. నేను పెరగాలంటే 4 కేజీలు 1 నెలలో పెరిగిన సందర్భాలు ఉన్నాయి. కావాలని 1 మంత్లో 4 కేజీస్ వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాడు. అందరిలా తింటే మేము కూడా అట్లా పెరుగుతామని తెలుసుకుంటాం. కానీ పెరగకుండా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఇండివిజువల్ పార్ట్స్లో ఐడియల్ షేప్ ఎలా ఉండాలని చూసి మనం స్నానం చేయడానికి బట్టలు తీసినప్పుడు బాత్రూంలో నుంచున్నప్పుడు 2 పాదాలకు ఆనించి దగ్గర ఆనించి నుంచోండి. ఒకసారి అలా ఆనించి నుంచినప్పుడు 2 తోడల మధ్యలో ఇంత గ్యాప్ వస్తే ఇది ఐడియల్ షేప్. తొడకి మధ్యలో అరంగుళం గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మన 107 దేశాల వాళ్ళు ఏదో అందగత్తులు వచ్చి హైదరాబాద్లో పోటీలు జరిగినాయి కదా, వాళ్ళందరూ కనుక అట్లా నుంచో పెడితే కట్రా ఇట్లాగే ఉంటుంది. ఖాళీ ఒక్కడికి తోడ అందండి. వాళ్ళకి 107 అందగత్తులు వచ్చారు 107 దేశాల నుంచి, కానీ అందరికీ ఒక్కడికి తోడ అందం. ఐడియల్ షేప్లో ఉంటుంది వాళ్ళ బాడీ. ఇట్లా ఆనించి నుంచున్నప్పుడు తొడలు ఆనుకున్నాయి అనుకోండి, దాన్ని ఓవర్ వెయిట్ అంటారు. ఇట్లా ఆనించి నుంచున్నప్పుడు తొడలు కలిసాయి అనుకోండి, మోకాల నుంచి పైదాకా, దాన్ని ఒబేసిటీ అంటారు. ఇట్లా ఆనించి నుంచినప్పుడు కింద నుంచి పైకి చేరుకోవడానికి పొందలేకుండా కలిసిపోయింది అనుకోండి, మార్పిడి ఒబేసిటీ అంటారు. తొడ ఆనకూడదండి ఎప్పుడు కూడా. ఈ మాట అనేది మీకేమనిపిస్తుంది? రాజుగారు మా తోడ మాకు అనుకుంటే ఏమవుతుందండి అంటారు. మీ తోడ మీకే ఆనకూడదండి.
ఎందుకో తెలుసా? కుడి కాలు కుడి చక్రము, ఎడమ కాలు ఎడమ చక్రము. చక్రాలు అనడం అనేది నేచర్లో ఏ వెహికల్కైనా ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఒక వాహనం చూపించండి వీల్స్ అనే వెహికల్, వీల్స్ రెండు టచ్ చేయకుండా ఫ్రిక్షన్ వస్తుంది. అట్లాగే కాళ్ళు చక్రాలు అవునా కాదా చెప్పండి. అందుకని పోలీస్ మిలిటరీ ఉద్యోగాలు సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాడి కడ్రాయిల నుంచి దగ్గర నుంచి పెట్టి కాళ్ళ మధ్యలో స్కేల్ ఎట్లా వాడికి ఇక్కడ ఆనుకోకుండా ఉంటేనే వాడికి ఎక్కిగా ఉంది. రాపిడ్ వచ్చి పరిగెత్తాలన్నా ఆ రోజు పనులు చేసుకునేటప్పుడు ఆటంకం ఉంటుంది, గొడవలు కావాలి. అందుకని ఇంటికి పిల్లలందరూ కాస్త గడ్డల్లో స్కేల్ అట్లా ఉందా వాడికి 10 దాకా అన్నపెట్టాడు. అలా ఉండాలని పేరెంట్స్ నేర్పాలి. తెలియకపోతే మాకు 1 ఇంచ్ గ్యాప్ ఉంది దొరకే మధ్యలో. అలా ఉండాలనుకుంటున్నా కానీ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం. మీకు మైండ్లో లేదు కదా ఐడియల్ షేప్ అంటే ఇలా ఉండాలని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? మైండ్లోనే లేదు. అందుకని ఎవరు అట్లా ప్లాన్ చేసుకోరు. ఇప్పుడు పెట్టుకోండి పిల్లలు అట్లా ఉంచాం. అందగద్దెలందరూ మీకు కొలత ఇది ఇక్కడ తొందాలు కొలుస్తారండి. ఇన్ని కేజీలే ఒక 50 గ్రాములు 100 గ్రాములు 200 గ్రాములు కూడా ఎక్కువ తేడా ఉన్నారనుకోండి, వాళ్ళ ఏజ్ గురించి తీసేస్తారు. కొంత వెయిట్ తగ్గాలి. అప్పుడప్పుడు 24 అవర్స్లో కూడా వెయిట్ తగ్గాలి వాళ్ళు అట్లా. 200 గ్రాములు 400 గ్రాములు తేడా ఉన్నా తేడాలు వచ్చేస్తాయి. అంత పట్టుదలగా చూస్తారు. పోలీస్ మిలిటరీ ఉద్యోగాలు కూడా అంత సెలక్షన్ అట్లా పెట్టేదానికి ఫిట్నెస్ దాన్ని బట్టి ఆధారపడింది. ఫస్ట్ షేప్ తొడలు అట్లా ఆనుకొని ఉండాలి. రెండో షేప్ కాలర్ బోన్ కనపడాలి, పైకి బోన్ కనపడాలి. ఆ కాలర్ బోన్ కనిపిస్తే పెళ్ళైన తర్వాత మీకు కనపడుతున్నది అనుకోండి, మీ ఆవిడ అది కూడేదాకా పెడతాను. ఎందుకంటే నేను సరిగ్గా తిండి పెట్టలేదు, అందరూ పనిచేస్తారు, మీరు బాగా తినండి అంటారు. అందుకని కూడటం అన్హెల్దీ. ఇట్లా ఉంటే హెల్దీ కాలర్ బోన్ కనిపిస్తే. మూడవది హృదయ భాగం విశాలంగా ఉండాలి, ఉదర భాగం సన్నగా ఉండాలి. అంటే ఇక్కడ కంటే నడుమ భాగం 8-10 అంగుళాలు తక్కువ ఉండాలండి. అలా ఉంటే హెల్దీ. అంటే ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు లంగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సన్నగా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీ ఆయుష్, ఎనర్జీ, మీ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా పొట్ట దగ్గర సన్నగా ఉంటాయి. ఛాతీ వెడల్పు ఉంటే బాగుంటాయి. అందుకనే పోలీస్ మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఛాతీ పోలిస్తారు. అందరినీ కట్ట కూర్చోబెట్టారు, బట్టలు డ్రాయర్లు నెక్కర్లేసి కూర్చోబెట్టారు. 25 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి 20 ఏళ్ళు ఉద్యోగానికి ఇన్ని కొలతలేసి ఉద్యోగం ఇస్తారు. 100 ఏళ్ళు కాపురం చేయడానికి ఒక్కడన్నా కొలతలు వేస్తారండి. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి సంబంధం ఖాయమనుకునేటప్పుడు అబ్బాయిలందరికీ కొలతలు పెట్టమన్నారు. 300 మందికి పెళ్లిళ్ళు కావు. అంటే ఇక్కడ వెడలు వీళ్ళందరూ చూడాలి, ఎముకలు కనపడతారు, బొంజ ఒక్కడ కనపడుతుంది చూడండి. యాక్చువల్గా ఐడియల్ షేప్ అది. ఇలా ఉన్నప్పుడే లంగ్ కెపాసిటీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. గాలి పీల్చినప్పుడు 5 అంగుళాలు ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎక్స్పాండ్ అయితే హెల్దీ. అట్లా అందరికీ 3 షేప్లు చెప్పాను. 4వ షేప్ 2 రూపం భాగాల మధ్యలో తాడు స్కేల్ వేసి పట్టుకుంటే ఇట్లా అనుకుంటే గోడలాగా లైన్గా చూపించాలి. కాఫీ మెసేజ్ గోడ కట్టేటప్పుడు ఎందుకు గుండె వేస్తారు ఇక్కడ, ఆ గుండె వేస్తే అది లైన్గా చూపిస్తే కరెక్ట్గా గోడ ఉంటుంది. ఆ గుండె మనకేస్తే అది లైన్గా చూపించాలి. అప్పుడు ఐడియల్ షేప్ ఇది. ఆ గుండె వేసినప్పుడు అది ఎన్నడో మెలుగు కనుక వెళ్ళింది అనుకోండి, అది మంచిది కాదు. అందుకని ఇట్లా ఉండాలి. ఇంకోటి 2 వేళతో బొడ్డు భాగం పక్కన అట్లా పట్టు చూసుకోండి. అరంగంలో మందంలో మీకు అక్కడ దొరకాలి. బొడ్డు పక్కనే ఇట్లా పట్టుకుంటారనుకోండి. ఇట్లా అంటే 2 పొరలో లోపల కలవాలి. అరంగంలో మందంలో పోవంటే ఐడియల్ ఫ్యాట్ మీకు ఉండదు. 2 వేళతో దొరకట్లేదా? సన్ని వేళతో దొరకండి. ఈ మంద అంత పెరిగితే మన ఫ్యాట్ కంటెంట్ అంతా ఎక్కువ అవుతున్నదని చూపుతాను. ఓకే, అలా ఉండాలి అని పెట్టుకోవాలి. తగ్గాలన్నా అట్లా వరకు తగ్గాలి, అంశం లక్ష్యం రావాలి. పిల్లలు అంశాలను పెంచుకోవాలి. ఇంకోటి కూడా చెప్పే ముందు, ఈ ముంజేకి సెలైన్ పెట్టాలన్నా బ్లడ్ తీయాలన్నా
రక్తనాళాల్లో పొడిచి ఇంజక్షన్స్ లాగుతారు కదా, ఆ రక్తనాళాల పైకి నీలంగా మీ కంటికి కనపడాలిట. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మోక్ష కింద చూసుకోండి, మోక్ష కింద రక్తనాళాలు కనపడుతున్నాయి. ఏంటంటే పక్క వాళ్ళే చూస్తున్నాం, మనకెటు కనపడట్లేదు, వాళ్ళకన్నా కనపడ్డాయా అని వస్తుంది. వాళ్ళకి కూడా కనపడకపోయింది అమ్మయ్య మరలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కనపడి మనకు కనపడకపోతే ఎంత బాధపడతాం అసలు. ఎవరికి కనపడిపోయింది, ఎవ్వరు ఫీల్ అవుతుంది. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయిపోతే రక్తనాళాలు కూడుకుపోతాయి. అందుకని అట్లా అందుకని ఇవన్నీ ఈ షేప్లో చెప్పుకుంటే తగ్గాలి. ఐడియల్ వెయిట్తో పాటు ఐడియల్ షేప్ కూడా మీరు ఉండాలని దృష్టిలో పెట్టుకోండి. ఒబిసిటీ పెరగడానికి గల కారణాలు మొట్టమొదటి కారణం హెరిడిటరీ. పేరెంట్స్ ఇద్దరు లావుగా ఉన్న బిడ్డల కంటే 80% ఒబిసిటీ జీన్స్తో చిన్నప్పటి నుంచి వాళ్ళకి వచ్చే రిస్క్ క్యారీ అయిపోతుంది. ఉపకాయం వారసత్వంగా వచ్చేస్తుంది 80%. రెండవది కొవ్వు కణాల సైజు సంఖ్యను బట్టి లావు అవుతుంది. ఫ్యాట్ సెల్స్ అనేవి చిన్న సైజు ఉండి తక్కువ నెంబర్ ఉంటే వాళ్ళు సన్నగా గట్టిగా ఉంటారండి. ఈ కొవ్వు కణాలు అనేవి పెద్ద సైజులో ఉంటూ ఎక్కువ సంఖ్యలో ఉంటే వాళ్ళు లావు అయిపోతారు. అందుకని కంపల్సరీగా మీకు ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి చిన్న సైజు తక్కువ సంఖ్య ఉంటే సన్నగా గట్టిగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మరి ఫ్యాట్ సెల్స్ తక్కువ సైజు చిన్న సైజు తక్కువ నెంబర్ ఉండాలంటే బిడ్డ పుట్టినరోజు నుంచి మొదట 2.5 సంవత్సరాల ఏజ్లోపు ఏ ఆహారం అయితే ఇస్తారో ఆ ఆహారం డిసైడ్ చేస్తాను. ఆ 2.5 సంవత్సరాల ఏజ్లోపు ఈ సైజు నెంబర్ డిసైడ్ అవుతాయి ఫ్యాట్ సెల్స్. ఈ 2.5 సంవత్సరాల ఏజ్లో పిల్లలకి తల్లిపాలనే ప్రధానంగా ఏ పేరెంట్స్ అయితే ఇస్తారో, ఏ తల్లి అయితే ఇస్తుందో తల్లిపాలని, ఇతర ఆహారాల వైపు ఎక్కువ వెళ్ళకుండా తల్లిపాలే బాగా తాగే పిల్లలకి చిన్న సైజు కొవ్వు కణాలు తయారవుతాయి. తక్కువ కొవ్వే పేర్కొంటున్నాం అందులో, సైజు చిన్నగా ఉంటుంది. అట్లాగే తక్కువ ఫ్యాట్ సెల్స్ తయారవుతాయి. కొవ్వు కణాల నెంబర్ తక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు సన్నగా గట్టిగా ఉంటారు. ఎవరికైతే మొదట 2 నెలలు 4 నెలలు తల్లిపాలు దాకా సరిగ్గా తాకుండా బయట ఆహారాలు ఆధారపడి అంటాడు పెట్టేస్తారో అలాంటి వారికి పెద్ద సైజు కొవ్వు కణాలు, ఎక్కువ నెంబర్ కొవ్వు కణాలు తయారైపోతాయి. అలాంటప్పుడు వీళ్ళకి ఎక్కువ కొవ్వు పేరుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ సంఖ్య ఉండేసరికి ప్రతి ఎన్ని లక్షల సంఖ్యలో క్వాంటిటీ పెరిగిపోతే అంతంత ఫెసిలిటీ పెరుగుకోవడానికి పెరిగిపోతారు. అందుకని చిన్నప్పుడు 2.5 సంవత్సరాల్లో వేసిన ఫౌండేషన్ లైఫ్ అంతా ఈ సంఖ్య నెంబర్ ఫిక్స్ అయిపోతుంది, సైజు నెంబర్ ఫిక్స్ అయిపోతుంది. ఫ్యాట్ సెల్స్ తర్వాత మార్చుకోవడానికి ఉండదన్నమాట. అందుకని ముఖ్యంగా పిల్లలకి తల్లిపాలు అంత ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అందుకని తల్లిపాలే పూర్వం రోజుల్లో 2.5-3 ఏళ్ళు తాగాం అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా తెలుసు. ఇట్లా 2-3 ఏళ్ళు తల్లిపాలు తాగే పిల్లలందరూ కూడా ఖచ్చితంగా తల్లిపాల మీద ఆధారపడి సన్నగా గట్టిగా ఉంటారు. చిన్నప్పుడు పిల్లలు కూడా పెద్దగా ఒళ్ళు చేయరు తల్లిపాలు తాగే పిల్లలు. అందుకని వాళ్ళ మూతి ముక్కు మంచి కళగా ఉన్న పిల్లలకి, తల్లిపాలు తాగే పిల్లలకి అన్ని అవయవాలు చక్క చూడవచ్చుగా బాగున్నారు, పట్టుకుంటారు. కాబట్టి పట్టుకుంటే పెద్ద ముద్దురా పిల్లలకి. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఇష్టపడతారంటే, చంటి పిల్లల్ని వాడికి అంతంత బుగ్గలు, అంతంత జబ్బలు, అంతంత పెరలుండి వాడికి తప్ప ముక్కు సరిపోతుంది. అందరూ అటు చూసి చిన్నప్పుడు చూస్తే లైఫ్ అంతా చూస్తారు. బొద్దు ముద్దు అనుకుంటున్నారు. పాపం ఇక్కడ వేసే ఒక రాంగ్ ఐడియాతో మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పిల్లలకంటే అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ, చదువు లేని వారికి ఈ విషయం బాగా తెలుసు. కానీ డెన్సిటీ ఎంతమందికి తెలుసు అంటే 99% జనాలు తెలియదు. ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళ పిల్లలు సరిగ్గా అసలేదు. ఎంతమంది ఇస్తారు తల్లిపాలు? మన బాలవరకు నేను చెప్పిన మాట 2-3 ఏళ్ళు తల్లిపాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి ఫౌండేషన్ పడుతుంది లైఫ్. ఏమి ఇవ్వని హెల్దీగా పెట్టుకుంటారు.
ఇమ్యూనిటీ అంతా బూస్ట్ అవుతారు. తల్లిపాలు తాగారే చాలా కోల్పోతారు బిడ్డలు. అందుకని ఫ్యాట్ సెల్ సైజ్ నెంబర్ అంత ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి. అందుకని బయట ఆహారాలు కూడా అన్నం పెట్ట, ఇడ్లీ పెట్ట, నెయ్యి పెట్ట, చిన్నప్పటి నుంచి ఎంత బొత్తుగా చేద్దామని ప్రయత్నం అట్లా పెట్టేస్తారు. బాబు లైఫ్ అంతా ఫ్యాట్ కాంపిటీషన్ పడిపోతుంది. కోకణాలకు అట్లా ఉండకూడదు. కొన్ని ఫ్యాట్ సెల్స్ చాలా బుద్ధి సైజ్ అయిపోతుంది, ఎక్కువ పెరుగుతుంది. స్కిన్ కింద అట్లా ఉంటే ఫ్యాట్ సెల్స్, విడుదల భాగంలో పెద్ద కోకణాలు ఉంటాయి, అందుకని అక్కడ ఎక్కువ పెరుగుతుంది. పొట్ట భాగంలో కూడా, తొడల భాగంలో కూడా ఫ్యాట్ సెల్స్ ఎక్కుతున్నాయి. స్కిన్ కింద అట్లా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎంత సైజు ఎక్కువ నెంబర్ ఉంటే అంత ఎక్కువ స్కిన్ కింద అట్లా ఉంటుంది. మూడవ రీజన్ చూస్తే ఒబేసిటీ రావడానికి థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ వచ్చినందుకు బాడీ మీద కంట్రోలింగ్ తగ్గిపోతుంది. ఒబేసిటీ వల్ల థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. హెల్దీగా థైరాయిడ్ పనిచేస్తే బాడీ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఒబేసిటీ మీకు వస్తుందో, ఎప్పుడైతే థైరాయిడ్ పోతుందో, థైరాయిడ్ పోయినప్పుడు హార్మోన్స్ అనేవి రిలీజ్ బాడీ మీద కంట్రోల్ లేక బాడీ అబ్జార్బ్ లేకుండా పెరిగిపోతుంది. అందుకని కొంతమంది థైరాయిడ్ ట్రబుల్ వల్ల ఒబేసిటీ చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. నాలుగవది డ్రగ్స్ అండ్ స్లీపింగ్ టాబ్లెట్స్, స్టెరాయిడ్స్, స్లీపింగ్ టాబ్లెట్స్. దీనివల్ల ఎక్కువ ఆకలి వేసేస్తుంది. స్టెరాయిడ్స్ వల్ల ఎక్కువ తినేస్తారు. స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల నిద్రపోతారు. నిద్రపోవడానికి క్యాలరీస్ ఎక్కువ అక్కర్లేదు కదా, పోవుగా మారి బరువు పెరిగిపోతారు. దీనివల్ల జరిగే నష్టం. అందుకని ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలు, స్మాల్ రీజన్స్. ఇవన్నీ ఇప్పుడు చెప్పి 4 స్మాల్ రీజన్సే, కానీ మెయిన్ బిగ్ రీజన్స్, అసలైన కారణాలు ఇవి. అవసరానికి మించి ఆహారం తినడం, ఒబేసిటీ రావడానికి మెయిన్ రీజన్ మోతాదుకి మించి ఆహారం తినేది. మీరు చేసే పనికి మించిన ఆహారం ఒబేసిటీకి దారితీసేస్తుంది. రెండోది శారీరక వ్యాయామం చేయడం. ఈ 2 మెయిన్ రీజన్స్ మీరు వెయిట్ పెరగడం. ఈ రెండింటిని మార్చుకోగలిగితే మీరు ఆటోమేటిక్గా బరువు తగ్గడానికి, ఇంతకుముందు చెప్పిన 4 కారణాలు మీకు ఉన్నప్పటికీ ఈ 2 చేంజ్ చేసుకుంటే మీరు వెయిట్ బాగా తగ్గుతారు. ఈ 2 అతి ముఖ్యమైనది. అందుకని పూర్వం రోజుల్లో శ్రమలన్నీ ఉంటే అట్లాంటి, ఈ రోజు ఏమి లేవు కదా, అంతా ఎక్విప్మెంట్, మిషనరీ. ఇప్పుడు ఈ మధ్య కూడా అన్ని వాయిస్ కమాండ్స్, సెల్ ఫోన్ నుంచి ఆపరేట్. ఏళ్ళు నొక్కడానికి కూడా ఇన్నిసార్లు తినాలి. కాబట్టి అలాంటి సిస్టమ్స్. కాబట్టి ఎన్ని రోజుల్లో తిన్నది ఖర్చు అవ్వకుండా పేరుకుపోతున్నది పెరిగిపోతుంది. ఈ పనికి తగ్గట్టు తింటే సింపుల్. అందుకని ఒబేసిటీ వల్ల కారణాలు చూస్తే 4 స్మాల్ రీజన్స్, మెయిన్ రీజన్స్ ఈ 2 చేంజ్ చేసుకోండి. మీ వెయిట్ హాయిగా తొందరగా తగ్గింది. సమస్యలు ఏమొస్తాయి? అధిక బరువులు, అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్. వెరికోజ్ లింక్స్ వస్తాయి, కాళ్ళ రక్తనాలు డ్యామేజ్ అయిపోతాయి, లావ్ అయిపోతుంది. వెరికోజ్ లింక్స్ చూడండి, మీ కాళ్ళల్లో రక్తనాళాల్లో రక్తం కింద దిగుతుంది. ఇలా రిటర్న్లో వెళ్ళాలి కదా, ఆ రక్తనాళాల్లో తలుపులు ఉంటాయి, డోర్స్. లావ్ అయిపోయింది, మ్యాచ్ అవ్వదు. 2 డోర్లు ఇట్లా కలిస్తే హెల్దీ. 2 డోర్లు వెరికోజ్ లింక్స్ ఇలా అయిపోతాయి, డోర్లు మ్యాచ్ అవ్వదు. డోర్లు మ్యాచ్ అవ్వనప్పుడు బ్లడ్ వెనక్కి లీక్ అయిపోతాం, తలుపులు కాదు. దానివల్ల అలా ఇబ్బంది అవుతుంది. హెడ్ ఫోన్స్ బాగా డిస్టర్బెన్స్. హెడ్ ఫోన్స్ ఎందుకంటే వెరికోజ్ వీన్స్ అంటే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతాయి. బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతే చూడండి, రక్తనాళాల రక్తం గూడు కట్టిపోయి ఉబ్బిపోతుంది. ఇట్లా బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోతాయి. ఎందుకంటే తొడల మీద, కాళ్ళ మీద రక్తనాళాల పైకి పొంగుతాయి. బ్లడ్ చిమ్మినప్పుడు కిందకు వస్తుంది, కానీ పైకి ఎక్కేటప్పుడు తలుపులు మెట్లాగా ఎక్కుతుంది బ్లడ్. ఆ డోర్లు మ్యాచ్ అవ్వాలి, అవైపోతుంది. అందుకని రక్తం పైకి ఎక్కడం, మళ్ళీ డోర్ లీకి వెనక్కి వచ్చింది, మళ్ళీ పైకి ఎక్కడం వెనక్కి వచ్చింది. ఎట్లా చెప్పొచ్చు అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్. మీరు క్లాస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేటప్పుడు
3 అడుగులు ముందుకు నడవండి, 1 అడుగు వెనక్కి వేయండి. 3 అడుగులు ముందుకు నడవండి, 1 అడుగు వెనక్కి నడవండి. అట్లా వెళ్ళండి. క్లాస్ ఎక్కడ ఉంటుంది? అది వెనుకోవాలి. 2 అడుగులు 3 అడుగులు ముందుకు వేయండి, 1 అడుగు వెనక్కి వేయండి. ప్రయాణం ఎక్కువసేపు పడుతుంది. అంటే రక్తం కొంచెం ముందుకెళ్ళాం, మళ్ళీ వెనక్కి లేకే వచ్చేసేది, మళ్ళీ ముందుకెళ్ళాం, మళ్ళీ వెనక్కి వచ్చేసేది. అలా జరుగుతుంది. అందుకని వెరికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు ఆ డోర్లు మ్యాచ్ అవ్వగా అలాంటి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అందుకని చూడండి, బ్లడ్ వెజల్స్ అన్ని ఇట్లా ఉండిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. అందుకని కాళ్ళలో రక్తం లావు ఉన్న వాళ్ళందరికీ ఎక్కువగా వచ్చేస్తుంది. కదలకుండా నుంచి వ్యాయామం చేయలేని వరకు వచ్చేస్తుంది. దానివల్ల కోడుతూ మనకు బరువు మోసి మడాల మీద ప్రెషర్ పడిపోతుంది. అందుకని మడాలని ఎక్కువ 10-20 కేజీలు మీరు ఎక్కువ ఉన్నారు. రోజు 10,000 అడుగులు వేస్తే 10,000 సార్లు మడ ముడియాలి కదా. అందుకని భాగాల్లో పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. పాదాల షేప్ కూడా మోసి కర్వ్ షేప్ ఉండాల్సిన ఫ్లాట్ షేప్ ఎక్కువ. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వచ్చేస్తుంది. లావ్ అయ్యే కొద్దీ అన్ని హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నా 57 కేజీలు 55 కేజీలు వెయిట్కి నా బాడీలో రిలీజ్ హార్మోన్స్ ఆ గ్లాండ్స్ అంత వెయిట్కే డిజైన్ చేసే ఉన్నాయి. అంత ఏరియాకి కావాల్సిన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసిన కానీ మీరు 89 కేజీలు అంత ఏరియాకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం చేయలేవు. అందుకని గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఆడవారికి ఓవరీస్లో నీటి బుడగలు రావడం, కొంచెం ఇలా ఉండాల్సిన బుడగలసిన ఓవరీస్ అయిపోతుంది. లెఫ్ట్ ట్యూబింగ్, రైట్ ట్యూబింగ్, రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. ఇది గర్భాశయం చిన్న పర్సన్లో ఉంటుంది. గర్భాశయం ఎండోమెట్రియం పాయింట్ యోని మార్గం. ఈ గర్భాశయ ముఖ ద్వారా సర్వీస్ బుడగలు వచ్చిన ఓవరీ ఎలా ఉంది, నార్మల్ ఓవరీ ఇలా ఉంది. ఈ ఏరియాలో సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతుంది. కానీ హార్మోన్స్ డిస్టర్బెన్స్ వచ్చి పీరియడ్స్ రావడం, పిల్లలకు రకరకాల సిస్టెడ్ లాంటి ఓవరీస్ వచ్చేసి ఇబ్బందులు బుడగలు వచ్చిన ఓవరీ కొన్ని ఎన్ని రకాలు ట్యూమర్స్ లాంటి గడ్డలు లాంటివి వచ్చేస్తాయి. నిదానం క్యాన్సరస్గా మనకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది. కింతులు వస్తుంటాయి గర్భాశయంలో, ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు వస్తుంటాయి. స్త్రీలకు వచ్చే రకరకాల సమస్యలు అన్నమాట. ఇవన్నీ ఇంకా ఎక్కువ మంది స్త్రీలకు ఇట్లాంటివన్నీ సమస్యలు రావడానికి వాళ్ళ జీవన విధానం మంచిగా లేనందువల్ల ఏమైనా వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది. ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపల, గర్భాశయం అయిపోతుంది. ఫైబ్రాయిడ్స్ కూడా ఎక్కువ చూసుకున్నాం. 100 కేజీలు బరువు ఆడవారు ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ 100% కోల్పోతాయి. ఎగ్స్ మొత్తం సాయిల్కి ఎంత డ్యామేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాలేదు. 90 కేజీలు దాటితే 95% ఛాన్స్ ఉండదు. 100 కేజీలు దాటితే 1% కూడా ఛాన్స్ ఉండదు పిల్లలకి. మగవాళ్ళు 120 దాటారా వేలిగడ మొత్తం డ్యామేజ్ అయిపోతారు. చాలా తోట షేప్ మొత్తం మారిపోతుంది. దానివల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ 100% మగవాళ్ళు కూడా కోల్పోతారు. ఒబిసిటీ వల్ల ప్రతి 6 జంటలకు ఒకదానికి పిల్లలు లేకుండా అయిపోయాయి ప్రపంచం. ప్రతి 6 జంటలకు ఒకదానికి పిల్లలు లేదు వరల్డ్ వైడ్ లెక్క ప్రకారం చూస్తే. అంటే అంత పిల్లలు పుట్టడానికి పనికి రాకుండా పేరెంట్స్ పెంచేశారంట. నేను ఒక చెప్తాను, మీ పిల్లలకి పిల్లలు పుట్టకుండా మీరు పెంచారంట. అంటే అంత బ్యాడ్ ఫుడ్ పెట్టి అన్ని రకాలుగా మనం పిల్లలకి అన్ని చదివిస్తున్నాం, మంచి సంపాదిస్తున్నాం, ఉన్న ఆస్తులన్నీ పనిచేస్తాం. మనకంటే వాళ్ళు బాగుండాలనుకుంటాం. కానీ మీకంటే రోగాలు వచ్చాడు మీరు పెంచి మీకంటే బాగుండాలని కోరుకుంటట్లా. కనీసం పిల్లల కంటే కూడా పనికి రాకుండా జనాలు అయిపోతున్నారండి. ఊహించుకోండి ఒకసారి. వీరి కణాలేంటి? అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధం ఖాయం అనుకునే ముందు అమ్మాయి నీ ఓవరీస్ రిపోర్ట్ తీసుకురా, హార్మోన్స్ రిపోర్ట్ తీసుకురా, అబ్బాయి నీ వీరి కణాలు రిపోర్ట్ తీసుకురా అనండి 70% మందికి పెళ్లిళ్ళు అయిపోతాయి. 70% పెళ్లి జరగవు. ఒక్కసారి ముందు రిపోర్ట్లు చూస్తే
అంతమంది తేడాలు ఉంటాయి. 100కి 40-20% మందికి వీరికణాలు సున్నా. తల తోకుంటే బాడీ ఉండదు, అట్లా అయిపోయాయి వీరికణాలు అలవాట్లు వదిలిస్తే వల్ల. అందుకని మారకపోతే ఎన్ని ఇబ్బందులు చూసుకోవడం. ఒబిసిటీ వల్ల ముఖ్యంగా కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. మెయిన్గా బాబు నరసింహారెడ్డి హెడ్ ఫోన్స్ ఏమన్నా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. నరసింహారెడ్డి హెడ్ ఫోన్స్ ఏమన్నా హిందీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రాన్స్లేషన్ లైవ్ చేస్తుంటారు, ఇంగ్లీష్లోగా హిందీలో. ఆహార పదార్థాలు కొవ్వుగా మారిపోతుంటాయి. ఒబిసిటీ వచ్చే వాళ్ళు ఏమవుతుంది, తిన్నంత కొవ్వుగా మారిపోతుంది. కొవ్వుగా మారే ప్రక్రియ ఎవరిలో ఎంత ఎక్కువ ఉంటుందో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అంత ఎక్కువ అవుతుంది. మెయిన్గా కొలెస్ట్రాల్ అంతా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని కొలెస్ట్రాల్ స్టోన్సే గాలిబాడలో స్టోన్స్ అన్నమాట మెయిన్గా. అందుకని మీకు ఎవరికైనా గాలిబాడలో రాళ్ళు వచ్చినాయంటే కొలెస్ట్రాల్తో పేర్కొన్న రాళ్ళు. ఒబిసిటీ వల్ల 40% మంది రాళ్ళు ఎక్కువ తయారవుతాయి. సన్నవారితో వస్తే ఒబిసిటీ వరకు 40% అది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఒబిసిటీ వల్ల. అందుకని స్టోన్స్ మీకు రాళ్ళు ఉన్నాయి, మీరు చూసుకోలేమనుకుంటారు, కానీ సైలెంట్ స్టోన్స్ అంటారు. వాటి నొప్పి రాకుండా రాళ్ళు ఉంటాయి. చాలా మంది చెకప్ చేయించుకుంటే స్టోన్స్ అన్నట్టు తెలుస్తుంది. గాలిగడ్డ రాళ్ళు గడ్డలు కట్టేసుకుంటారు, రకరకాల సైజు. ఒబిసిటీ వల్ల కొలెస్ట్రాల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి మంచిగా ఉంది, 80% మోసుకుంది, 100% మోసుకుంటుంది. కొలెస్ట్రాల్ వల్ల బ్లడ్ కూడా ఆగిపోయింది. అది ఎట్లా కాళ్ళలో రక్తాలు ఆగిపోతే వాళ్ళకి బ్లడ్ సప్లై అయిపోయి నడక ఆగిపోతుంది. హార్ట్లో ఆగిపోతే, బ్రెయిన్లో ఆగిపోతే పక్షవాతం. ఇదే బ్రెయిన్లో బ్లడ్లో ఆగిపోయింది కొలెస్ట్రాల్ ప్రమాదం. అదే హార్ట్లో ఆగిపోతే హార్ట్ అన్నారు. కొలెస్ట్రాల్ ఎక్కడైనా పెరగవచ్చు. కిడ్నీలో పెరిగిపోతే బ్లడ్ సప్లై అయిపోతుంది. ఒబిసిటీతో పాటు బొజ్జ కూడా పెరిగిపోతుంది. బరువు పెరిగిపోతే బొజ్జ పెరిగిపోతుంది. చూడవచ్చు ఎంత బాగుంది. పొట్ట వల్ల ఒక ఉపయోగం ఉంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు పుట్టినప్పుడు మనవాళ్ళు కానీ పిల్లలు కానీ పొట్ట ఎక్కి అటొక్కాలు గుర్రం ఆడుకోవడానికి మాత్రం ఇది మెరుకొస్తుంది తప్ప అన్నిటికీ దండే. అందుకని పొట్ట నేనంటాను అటాచ్డ్ స్పీడ్ బ్రేక్ అంటే అన్నిటికీ అడ్డుపడుతూ పొట్ట ఆయుష్ క్షీణం, పొట్ట శక్తి క్షీణం. ఎందుకో తెలుసా, పొట్ట పెరిగినప్పుడు ఇది వెళ్ళి మన ఊపిరితిత్తులు లాగా ఉంటాయి. ఈ పొట్ట 30% లంగ్స్ నొక్కేస్తుంది. 30% లంగ్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే 30% ప్రాణమే వెళ్ళలేదండి. 30% మీ ఎఫిషియన్సీ, మీ ఆయుష్ తగినట్టే, మీ ఎనర్జీ తగినట్టే. అందుకని పొట్ట పెరగటం అనేది మంచిది. మెయిన్ ప్రాణవాయువు మీద డ్యామేజ్ ఎక్కువ చేసే అవకాశాలు. ఒబిసిటీ వల్ల స్నోరింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది స్నోరింగ్ అంటే, కొండనాలిక భాగంలో కూడా కొవ్వు పట్టేస్తుంది, పొద్దు భాగంలో కూడా. అందుకని ఆ నేరో అవడం వల్ల ఆక్సిజన్ కొంత తగ్గిపోయి ఇరుకు భాగంలో గాలి వెళ్ళేసరికి శబ్దం ఎక్కువ విడుదలవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో అనేక వేల రకాల రోగాలు మర్చిపోయి ఏ రోగం ఎవరికి వస్తే బాధ అలాగే ఉంటుందని లెక్క ప్రకారం. ఒక విచిత్రమైన రోగం ఉందండి. రోగం ఒకరికి వస్తే బాధ పక్కోవడం ఉంటుంది. అదే కూడా పెట్టేవాళ్ళకి ఏ బాధ ఉండదు, బాధ అంతా పక్కోవడం. మన ఆశ్రమంలో కూడా గురక సౌండ్ కామన్ సౌండ్. ప్రతి రూమ్లో ఈ ట్రబుల్ ఉంటుంది. మేము రూమ్ అలాట్ చేసేటప్పుడు ఒక ఏజ్ వాళ్ళు ఒక రూమ్లో షేరింగ్ రూమ్లో వేసుకుంటాం. ఉదాహరణకి ఫ్యామిలీ మెంబర్స్ లాగా, లేకపోతే షేరింగ్ రూమ్ తక్కువ ఉంటే 4 ఉండే రూమ్ ఉంటుంది, 2 బాత్రూమ్లు ఉంటాయి. అలాంటి రూమ్లో 30 ఏజ్ 4 మగవాళ్ళు వేసాం. అంతా ఒక ఏజ్ అని వేసాం. వీళ్ళు చూస్తే 3 120 కేజీల పైన ఉన్నారు. వీళ్ళు తగ్గడానికి వచ్చారు. 4వ అతను ఈయన 55 కేజీలు ఉన్నాడు, ఈయన పెరగడానికి వచ్చాడు. వీళ్ళు 4 రూమ్మేట్స్ 30 ఏజ్ అని మేము వేసేసాం. ఈ
ఆయన రెండో రోజు వచ్చి రాజుగారు నన్ను రూమ్ మార్చాలన్నాడు. ఏంటి బాబు అంటే మా రూమ్లో ఒకరి మించిన వాడు ఒకళ్ళు, ఒక వాయిస్ ఒక సౌండ్ వచ్చి ఇంకొక వాయిస్ ఇంకో సౌండ్ వచ్చినట్టు రకరకాల సౌండ్లతో నిద్ర లేదు రాజుగారు. అప్పుడు నేను అంటాను, బాబు ఒక అరగంట కాదు గంట లేట్ అయినా నిద్ర పడదు కదా మరి ఉద్దో అయ్యా సపరేట్గా ఒక్కొక్కరు రూమ్లేం కదా అంటాను. ఇప్పుడు ఆయన అంటాడు, మీరు అన్నట్టు 9:30 పట్టట్లేదని 10:30 రాకుండా నిద్ర పడుతున్నారు రాజుగారు. కానీ నిద్రలో విచిత్రమైన సంఘటన జరుగుతున్నారండి. ఏంటంటే మా రూమ్మేట్స్ అందరూ సిటీ నుంచి వచ్చారంటే నేను ఎప్పుడైతే లాభం మనం చూడలేదు. వాళ్ళు రూమ్కి రావడం జరిగి చక్కగా గాలి ఆడుతుంది, ఫ్రీగా ఉంటాను, షార్ట్లో ఉంటుంది, మిగతా చెప్పేసి హాయిగా పడుకుని తిరుగుతుంటాను. ఈ విశ్వరూపాలను చూస్తే నిద్రలో కూడా మళ్ళీ కాలంలో అదే వచ్చి ఉరికిపడిన లేచి మళ్ళీ నిద్ర పడట్లేదు. దర్శనాలు రోగం లేదండి. సరే పగలంలో గంట పడుకోవా అంట నేను. అప్పుడు ఆయన అంటాడు, రాజుగారు మీరు పెట్టే పప్పులకి ఆకుకూరలకి గింజలకి రూముల్లో కింద నుంచి డొర్రులని సౌండ్, రాత్రి కూడా పడుకోమంటారు పైనుంచి గుర్రులండి, రూముల్లో గుర్రు సౌండ్ కష్టం అనుకోండి. అందుకని ప్రతి రూమ్లో కామన్ సౌండ్ గుర్రు. కాబట్టి ఏంటంటేనండి రెండు ఒకసారి ఆన్లో ఉండవు, ఒకటి ఆన్లో ఉంటే ఒకటి ఆఫ్లో ఉంటాయి. రెండు ఎప్పుడంటే మెలుకున్నంతసేపు కింద నుంచి గుర్రులు వస్తాయి, పైనుంచి గుర్రు అయిపోతుంది. నిద్ర పట్టిన వెంటనే పైనుంచి గుర్రు మొదలవుతుంది, కింద నుంచి గుర్రు ఆన్ అవుతుంది. అందుకని ఆశ్రమ కామన్ సౌండ్ అందుకని గురకు రావడానికి కారణం చూస్తే ఈ గ్యాప్ నేరో అయిపోతుంది. కొండనానికి భాగం ఫ్యాట్ డిపాజిట్ పెరిగిపోయి అక్కడ నేరో అయిపోతుంది. అందుకని స్లోరీగా ఎక్కువ రావడానికి రీజన్ అర్థం. అందుకని మెయిన్గా మీకు ఇలాంటిది ఇబ్బంది రావడానికి ఒబిసిటీ ఉన్న వాళ్ళకి బొజ్జు పెరగటం, గ్యాప్ తగ్గిపోవడం. అందుకని ఇంట్లో గాలి వేసేది నేరో, సో ఇట్లా ఉండాల్సిన స్పేస్ నేరో అయిపోయింది ఫ్యాట్ డిపాజిట్ వల్ల. అందుకని స్లోరీగా వచ్చేస్తుంది. ఒబిసిటీ వల్ల థైరాయిడ్ ట్రబుల్ వచ్చేస్తుంది. థైరాయిడ్ ట్రబుల్ వచ్చే ఒబిసిటీ వస్తుందని చెప్పాం. ఆయన నేను 45 కేజీలు థైరాయిడ్ గురించి చేతులు ఎత్తేస్తున్నాం. అమ్మో నా వల్ల కాదు, శరీరం పెరిగిపోయింది, మెయింటైన్ చేయడం థైరాయిడ్ గురించి చేతులు ఎత్తేస్తున్నాం. నేను చాలా మంది ఒబిసిటీ వల్ల థైరాయిడ్ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మోకాడు మీద భారం పడుతుంది, జాయింట్స్ కేస్ వెళ్ళిపోయిందని అలా భారం పడితే జరిగే కీలు అరిగిపోవడం, హార్ట్ రేజ్ డ్యామేజ్ అవ్వడం, హార్ట్ రేజ్ అయితే పగిలిపోవడం, డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా ఉండాల్సిందల్లా మెల్లగా డ్యామేజ్ అవుతుంది, చెప్పలు ఆనిపోతుంది. అందుకని మోకాళ్ళని విపరీతంగా వచ్చేస్తాయి ఇలా ఉండడం. ఇలా ఉండాల్సిన బోన్ స్ట్రక్చర్, కాల్షియం డిపాజిట్స్ తగ్గిపోయి బోన్స్ పెరిగిపోతాయి. బోన్ హెల్దీగా ఉంది. ఇక్కడ చూడండి కొంచెం పెద్ద ఆస్టియోపోరోసిస్ ఇంకా పెరిగిపోతుంది. కేవలం రెండు బెల్లం మొక్కలాగా ఎముకలు ఎట్లా రంధ్రాలు అయిపోతుంది, పెరిగిపోతాయి. ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది. 80% డయాబెటీస్ వచ్చేస్తుంది ఒబిసిటీ వస్తే. ఎందుకంటే లావు అయిపోతే మీ ఇన్సులిన్ పనిచేయదు. సన్నగా ఉన్నప్పుడు ఇన్సులిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బరువు పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనితనం తగ్గిపోతుంది. మంది పెరిగితే మజ్జిగ పలసన అన్నట్టు, లావు పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనితనం తగ్గిపోతుంది. అందుకని ఒబిసిటీ వల్ల 80% డయాబెటీస్ వచ్చే రిస్క్ మీరు అవ్వడం పెరిగిపోతుంది. లావు అయ్యే కొద్ది స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. డెలివరీ అయితే ఓన్లీ లోవర్ అబ్డామిన్లో స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. కానీ ఒబిసిటీ వస్తే పెరలు, తొడలు, సంకలు, జబ్బలు, వీపు, రొమ్ము భాగాలు అన్నింటిలో ఎక్కడ పడితే అక్కడ స్ట్రెచ్ మార్క్స్ డెవలప్ అయిపోతాయి. ఇక్కడ చూడ సైడ్ ఉంటుంది, వీపు ఉంటుంది, జబ్బల మీద ఎట్లా పడితే అట్లా స్ట్రెచ్ మార్క్స్ 3-4 ఇంచెస్ సైడ్ ఎందుకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి తెలుసా? చర్మం లోపల లేయర్, స్కిన్ లోపల లేయర్లో ఇలా మెష్ ఉంటుంది. స్కిన్ కింద ఈ ఫ్యాట్ సెల్స్, ఇవన్నీ ఫ్యాట్ సెల్స్. ఈ ఫ్యాట్ సెల్లో సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఫ్యాట్ సెల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యింది. గాలి కొట్టే కొద్ది బోర్ సైజ్ పెరుగుతుంది కదా, ఫ్యాట్ నిండే కొద్ది సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ సైజ్ పెరుగుతుంది, దీని దగ్గర ఇది ఎక్స్పాండ్ అవ్వాలి స్కిన్ కూడా. ఈ ఎక్స్పాండ్ సరిగా అవ్వకుండా
ఈ బ్యాండ్స్ డ్రై అయినప్పుడు పగిలిపోతాయి. బ్యాండ్స్ పగిలిపోతే స్ట్రెచ్ మార్క్ అవుతుంది. హెల్దీ బ్యాండ్స్, డ్యామేజ్ అయిన బ్యాండ్స్, కొలాజన్ బ్యాండ్స్ ఉంటాయి. ఎందుకు ఇట్లా బ్యాండ్స్ పగిలిపోతుంది? స్కిన్ ఫ్యాట్ సెల్స్, దాని కింద మజిల్, దీని కింద బోన్ ఉంటుంది లెక్కకి. అందుకని లోపల బోన్ మీద మజిల్ కానీ ఇక్కడే ఉంటుంది. దాని కింద స్కిన్ ఫ్యాట్ పెరిగిపోతే ఇది పెరుగుతాం. అంటే లావ్ అయిన వారికి స్కిన్ కింద అంతా మామూలుగానే ఉంటుంది. ఎంత లావ్ అయినా స్కిన్ నుంచే మీకు పెరిగింది. స్కిన్ కింద ఫ్యాట్ సెల్ సైజు పెరుగుతాం, మీ సైజు లావ్ అయిపోతా ఉంటుంది. మా చెయ్యి ఎంత ఉంది, అది లావ్ అవడానికి ఎంత ఉంది, ఎక్కడి నుంచి పెరిగిందంటే బోన్ అంతే ఉంది, మజిల్ అంతే ఉంది. దాని మీద ఫ్యాట్ సెల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఉండాలంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండాలి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ చర్మం దాని దగ్గర ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ మెష్ హెల్దీగా ఉన్నాయి. నీళ్లు త్రాగక చాలా మందికి స్కిన్ లోపల ఉండే ఫ్యాట్స్ కట్ అయిపోతుంది. కేవలం డిహైడ్రేషన్ అంటే నీళ్లు తాగడానికి కూడా జనాలకి ఎవరైనా చెప్పాలి. నా కొట్టాడు చెప్పిన సచ్చినప్పుడు పని పాట తాగుపోయి అంటాడు, దొడ్డని కూర్చోాలంటే నీళ్ళు తాగితే అని నన్ను కామెంట్ చేస్తా. నీళ్ళు తాగే జనాలు ఏమవుతుంది? నేను అంతా పోతుంటాను. 10 కేజీలు పెరిగితే బ్రాండ్స్ డ్యామేజ్ అయిపోతుంది. 8 కేజీలు పెరిగిపోతుంది. 10 కేజీలు పెరిగితే బ్రాండ్స్ డ్యామేజ్ అవుతుంది. హెల్దీగా నీళ్ళు తాగి విటమిన్ సి ఫుడ్స్ బాగా, విటమిన్ ఈ ఫుడ్స్ బాగా తింటే. మా మాటలు విన్న మన ఫాలోవర్స్కి డెలివరీ అయినా ఒక స్ట్రెచ్ మార్క్ పొత్తుకలుపుతుంది రాని వాళ్ళు ఉన్నారండి. డెలివరీ అయినా రాదు స్ట్రెచ్ మార్క్ అన్హెల్దీ, హెల్దీ సిస్టమ్ కాదు. 40 కేజీలు వెయిట్ పెరగదు, తెర మీద ఒకసారి కూడా పడదు. మనం చెప్పినట్టు కనుక నీళ్లు తాగి మంచి కూడా లేదు. డెలివరీ అయితే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటుందంటే నమ్ముకుంటారన్నా 99% అందరికీ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అనుకుంటారు. రోగాలక్షణం అండి. మీరు అన్హెల్దీగా ఉన్నారని అర్థం, స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయండి. మీ అలవాట్లు మంచిగా లేవని అర్థం. స్ట్రెచ్ మార్క్స్ హెల్దీ హ్యాబిట్ కాదు, ఇది అన్హెల్దీ. మీ స్కిన్ అన్హెల్దీగా అయిపోయింది కదా. అందుకని ఇప్పటి నుంచైనా మారింది, మీ అందం పాడవుతుంది. లావైతే గద్దల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. గాలాడక చోట నిలబడిపోయి స్కిన్ కలర్ మారిపోవడం, దురదలు రావడం, ఒడుసులు పోవడం అంటారు. అన్నీ జరుగుతుంది. లివర్ ఫ్యాటీగా అయిపోతుంది. ఇలా ఉండాల్సిన లివర్ సైజ్ పెరిగితే డ్యామేజ్ అయిపోతుంది. లివర్ మెల్లగా సోమర్గా అయిపోయి రిపేర్ క్లీనింగ్ ఏరియా. ఒబేసిటీ వల్ల 13 క్యాన్సర్స్ వచ్చే రిస్క్ మీలో పెరిగిపోతుంది. ఒక్కొక్క ఆర్గాన్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. ఎన్నో అవయవాలు క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వచ్చేస్తాయి ఒబేసిటీ వల్ల. ఎందుకంటే బీపీలు హై అయిపోతాయి ఒబేసిటీ. బ్లడ్ వెజల్స్ ఇట్లా ఉండాల్సిన బ్లడ్ వెజల్స్ ఇట్లా నేర అయిపోతుంది ఒబేసిటీ వల్ల. ఇరుకు మార్గంలో బ్లడ్ పోయాలంటే బ్లడ్ ప్రెషర్ పెరగాలి, హై బీపీ. రక్తం లాభం వల్ల ఇట్లా బ్లడ్ వెజల్స్ ఇట్లా నేర అవుతుంటాయి. అందుకని ఒబేసిటీ వల్ల హై బీపీలు వస్తే కిడ్నీలు కూడా హార్ట్ మీద లోడ్ పెరుగుతూ ఉంటుంది ఒబేసిటీ వల్ల. కాబట్టి ఎందుకంటే 10 కేజీలు మీరు పెరిగారు. 10 కేజీలు అదనంగా పంపింగ్ చేయాల్సిన 24 గంటలు. ఇప్పుడు నేను 57 కేజీలు ఎంత హాయిగా పంపు కొట్టుకుంటున్నాను. హార్ట్ నేను 90 కేజీలే పంపు చేయమంటే 30 కేజీలకి 32 కేజీలకు అదనంగా పంపు చేయాలి. హార్ట్ ఎంత స్ట్రెయిన్ అండి. అందుకని దాని ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే తగ్గిపోతుంది. అందుకని పంపింగ్ రీఫ్లాక్స్ చేయలేక దాని బరువు ఎక్స్పాండ్ అయిపోతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. అందుకని గుండె పెరిగింది అంటారు. గడిలో ఉండాల్సిన ఎక్స్పాండ్ అయింది ఒబేసిటీ వల్ల, హై బీపీల వల్ల. చాంబర్స్ ఎన్లార్జ్ అయిపోతుంది, హార్ట్ చాంబర్స్. రబ్బర్ బ్యాండ్ సాగిపోతే ఎఫిషియన్సీ తగ్గినండి. సేమ్ మనకు కూడా గుండె పెరిగిందంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ ఫార్మేషన్ వల్ల గుండె జబ్బులు వచ్చేది ఎక్కువైపోతుంది. అందుకని ఒబేసిటీ వల్ల ఇన్ని అనర్థాలు ఉంటాయి. ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అని జాగ్రత్త పడండి రాకుండా. ఒబేసిటీ వల్ల ఇట్లాంటివన్నీ ఇంత పర్సంటేజ్ వచ్చే రిస్క్ ఉన్నాయి. కొన్ని మీకు వచ్చి ఉంటాయి, కొన్ని ఇంకా రాబోతుంటాయి భవిష్యత్తులో. మారితే ఇలాంటివి రావు. మీరు మారారంటే కంప్లీట్ ఇవన్నీ రివర్స్ అవుతాయి. స్ట్రెచ్ మార్క్ ఒకసారి వస్తే మళ్ళీ ఒరిజినల్ స్కిన్ రాదు. కానీ ఫ్యాటీ లివర్ నార్మల్, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, మోకాళ్ళ భారం తగ్గిపోయి, నొప్పులు తగ్గిపోతుంది, అన్నీ నార్మల్ వస్తాయి. కానీ కొన్ని రావడం ముందు నుంచి మారితే మంచిగా. ఇంకా పార్ట్ 1 50 నిమిషాల అవగాహన అయిపోయింది. పార్ట్ 2 ఆచరణ సంబంధమైన అవగాహన. మీరు అసలు ఎందుకు పెరిగారు, మీరు మిస్టేక్స్ ఏంటి, ఇంటికి ఎట్లా తింటే తగ్గుతారు.
హెల్దీగా సేఫ్గా తగ్గాలి. ఏం చేయాలి? అవగాహన. స్త్రీలు నీడ పట్టున కూర్చొని చేసుకునే పనులకి వాళ్ళ శరీరానికి ఒక రోజు కావాల్సిన శక్తి 1800 కిలో క్యాలరీస్. మగవారికి నీడ పట్టున కూర్చొని ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి ఒక రోజు కావాల్సిన శక్తి 2400 క్యాలరీస్. ఇంత కావాలి. కానీ మనము బరువు పెరిగాము అంటే ఇంతకంటే ఎక్కువ తిన్నామని అర్థం. ఉదాహరణకి మీరు 1800 స్త్రీలకు కావాలి, 2000 క్యాలరీ ఫుడ్ తిన్నారు, 200 ఈరోజు ఎక్సెస్ అయింది. ఈ 200 ఎక్సెస్ అయిన ఫుడ్ మెటీరియల్గా స్టోర్ చేసుకోలేదు బాడీ. ఈ ఎక్సెస్ అయిన ఫుడ్ మెటీరియల్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఆ ఫ్యాట్ తీసుకెళ్ళి ఫ్యాట్ సెల్స్ డిపాజిట్ చేసేస్తుంది స్కిన్ కింద. అట్లా ఈరోజు 200 కిలో క్యాలరీల ఎనర్జీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు నెలకి 50,000 ఉద్యోగం వస్తున్నారు, మీ కుటుంబ ఖర్చులకి 40,000 సరిపోతున్నారు, అది 10,000 మిగిలింది. ఈ 10,000 మీరు బ్యాంకులో దాచుకుంటారు. అలా దాచుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ అవసరానికి ఎమర్జెన్సీ కలగవచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు 2 months లాక్డౌన్, మీకు అప్పుడు ఇన్కమ్ రాలా. మరి అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి వాడుతున్నాము? అంతకుముందు బ్యాంకులో దాచిన వాటిని ఇప్పుడు ఇన్కమ్ రానప్పుడు దాన్ని డ్రా చేశాం. సేమ్ బాడీ కూడా 200 ఎక్సెస్ అయింది, ఇది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అట్లా ఎవరైనా వెయిట్ ఇంక్రీజ్ అయ్యారంటే అట్లా మీరు అవసరాన్ని నుంచి తిన్నారు. రేపు ఆదివారం వస్తుంది, 400 ఎక్కువ తింటాం ఆదివారం. ఈ 400 ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇట్లా ఎప్పుడన్నా 7,700 క్యాలరీస్, ఈరోజు 200, ఆదివారం వచ్చి 400, పండుగ వస్తుంది 600 ఎక్కువైంది. ఇట్లా ఎక్సెస్ అయినవన్నీ కూడితే 7,700 కిలో క్యాలరీస్ ఎక్సెస్ అయితే 1 kg ఫ్యాట్ పెరుగుతుంది. 7,000 కిలో క్యాలరీస్ 1 kg ఫ్యాట్. అంటే ప్రతిరోజు మనం ఎంతో కొంత, అప్పుడు నేను తరగట్లేదు ఏం చేద్దామంటే నా బాడీకి కావాల్సింది నాకు 2,000 సరిపోతుంది. 1800 2,000 నా బాడీకి కావాల్సింది. ఎందుకంటే నేను వెయిట్ తక్కువ, సమయం నేను చేసే పని తక్కువ, సరిపోతుంది నాకు 1800. మరి నేను తినే ఫుడ్ 1800 ఎక్సెస్ అవుతుంది. అందుకని నేను కేజీ తరగదు, కేజీ తగ్గదు, అట్లా ఉంటుంది. కొంతమంది తక్కువ తిన్నా ఎక్కువ పెరుగుతారు. 1800 కూడా తినండి, 1000-1100 తింటారు పాపం, అయినా లావు పెరుగుతుంది. అది ఎందుకంటారు? నేను కాలు పీల్చినా పెరిగిపోతున్నాను అంటారు పాపం, వాళ్ళ బాధ. నేను 2 ఇడ్లీ 1 ఇడ్లీ తింటానండి, ఇంకే తింటానండి, అన్ని ఇంతే తింటారు పాపం, నిజంగా. అయినా వాళ్ళ లావు అవుతారు. కారణం తెలుసా? మీ ప్రేగుల్లో తల్లిపాలు చిన్నప్పటి నుంచి తాగినందువల్ల అవ్వచ్చు, మీరు తిన్న బ్యాడ్ ఫుడ్ ఎక్కడ కావచ్చు, మీరు మందులు వాడిన ప్రభావం అవ్వచ్చు. మీ బ్రేకుల్లో చెడ్డ సూక్ష్మ జీవులు ఎక్కువ, మంచి సూక్ష్మ జీవులు తగ్గిపోతాయి. బయట కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్, ప్యాకెట్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ఇట్లాంటి ఏమైనా వాడారంటే అందులో వాడిన మందులు కెమికల్ ఎఫెక్ట్కి ఈ మంచి సూక్ష్మ జీవులు చచ్చిపోతాయి, చెడ్డవి పెరిగిపోతాయి. చెడ్డ సూక్ష్మ జీవులు ఎవరి పేగులు అయితే పెరుగుతున్నాయో వీళ్ళందరికీ ఒబెసిటీ తెలిసి ఎక్కువ. ఏం చేస్తే తెలుసా? మీరు 1 ఇడ్లీ తింటే ఆ చెడ్డ సూక్ష్మ జీవులు 2 ఇడ్లీగా మార్చేస్తారు లోపల. అందుకని తక్కువ తిన్నా వెయిట్ పెరగడానికి బ్యాడ్ బ్యాక్టీరియా ఒక రీజన్ అని ఈ మధ్య ఉంది. అదే మీరు హెల్దీ బ్యాక్టీరియాతో ఉన్నారనుకోండి, 2 ఇడ్లీ తిన్నా బాడీలో 1 ఇడ్లీగా పంపిస్తుంది. అందుకని కొంతమంది ఇలా ఇంత ఎక్కువ తిన్నా మనకంటే సంబంధంగా ఉంటారు. వాళ్ళ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా చేసి వేయాలన్నమాట. మన చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగి లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. కొంతమంది హెరిడిటరీగా చిన్నప్పుడు 2-3 ఏళ్ళు తల్లిపాలు తాగి న్యాచురల్ డెలివరీ అయిన పిల్లలకి అసలు మొదటి 6 నెలలు తల్లిపాలే తాగి యాంటీబయాటిక్స్ వాడకుండా న్యాచురల్ డెలివరీ అయిన పిల్లలకి గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ వెళ్తాయి. అక్కడ వేసిన ఫౌండేషన్ ఇప్పుడు అట్లా ఉంటాయట. మరి ఎంతమందికి ఇక్కడ అవకాశాలు మిస్ అయ్యి చూసుకోండి. ఈరోజు దీని ఎఫెక్ట్ పిల్లలకు ఒబేసిటీ రావడానికి కూడా ప్రయత్నం. అందుకని ఇప్పటి నుంచి అయినా మంచి ఆహారం తినండి. గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి సిస్టమ్ చేంజ్ అయిపోతుంది ప్రేగుల్లో.
కంట్రోలింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. అది ఇప్పుడు ఈ మధ్య పరిశోధన. అందుకని మీరు వెయిట్ తగ్గాలంటే ఎంత తినాలి? 1800 తింటాం, పెరగరు, మీరు తాగరు, మెయింటైన్ అవుతారు. ఎక్కువ తిన్నాం, పెరిగాం. తగ్గాలంటే 1800 తింటే అక్కడ ఆగుతాం. కానీ ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెయిట్ తగ్గాలంటే ఆడవారు 1000 క్యాలరీస్ తినండి పర్ డే. 800 తగ్గించమన్నా నేను సుమారుగా. ఇప్పుడు 800 స్టోర్డ్ ఫ్యాట్ నుంచి మీ బాడీ తగ్గించి వాడుకుంటారు. అప్పుడు కొంత వెయిట్ తగ్గుతూ వస్తారు. మగవారికి 2400 కావాలి. 1400 మీరు ఫుడ్ ద్వారా అందించండి. ఒక 1000 క్యాలరీస్ స్టోర్ ఫ్యాట్ నుంచి తెచ్చుకునేటట్టు తగ్గించామన్నమాట. 1400 తిన్నా ఒక 1000 కొవ్వు కలుగుతుంది. ఇంకా హెల్దీగా సేఫ్గా వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు బాడీకి కావాల్సిన దానికంటే వాళ్ళు తగ్గించి తినాలి. కానీ తగ్గించి తినేటప్పుడు బాడీకి ఇబ్బంది కలిగేటట్టు తగ్గించుకోవడం వల్ల అన్ని పోషకాలు అందాలి. చూపిస్తే పోషకాలు అన్నీ అందాలి. ప్రోటీన్ అందాలి, ఫైబర్ అందాలి, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందాలి. ఇవన్నీ అందేటట్టు మీరు తగ్గించాలి. అక్కడే హెల్దీగా తగ్గడం అనేది. ఇప్పుడు మన ఆశ్రమంలో ఇండియాలో ఏ న్యాచురల్ ఆశ్రమంలో లేని గొప్ప సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో. మీరు ఎక్కడైనా ఇండియాలో చాలా న్యాచురల్ క్యూర్ వెళ్ళి కప్పుతో వెజిటబుల్ కర్రీస్ ఇస్తారు, ఫ్రూట్ ముక్కలు కప్పుతో, సాలడ్స్ కప్పుతో, స్ప్రౌట్స్ పెడితే కప్పుతో, అంటే లిమిటెడ్గా ఫుడ్ ఇచ్చేసి తక్కువ పెట్టి మనం వెయిట్ తగ్గించుకుంటారు. ఆ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎదురుగుండా పెద్ద గిన్నెలో పెట్టి గరిటెలు పెట్టి మీకు కావాల్సినంత మీరు వడ్డించుకోండి. పెద్ద ప్లేట్ మీ ఇంటి సైజు కూడా, మీ ఇంట్లో కంచాలు కూడా ఎంత సైజు ఉంటాయి కదా, ఇందులో సగం ఉంటాయి. లావు తగ్గాలని ఎంత కంచాలు ఎందుకు పెట్టారా అనుకుంటారు. బాగా తినాలి. అందుకని కడుపు నిండా మంచి ఫుడ్ తినిపించి వెయిట్ తగ్గించడం హెల్దీ. అందుకని మంచి ఫుడ్ బాగా తినే కాన్సెప్ట్ మన ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. మేము ఎంత వండుతామో తెలుసా? ఇక్కడ కూరలో ఒక మనిషికి 1/2 కేజీ చొప్పున వండుతాం. కేజీ 2 చొప్పున ఉంటారు. మీ ఇంట్లో కేజీ 8 మందిలో ఉంటారు, 10 మందిలో ఉంటారు. పెళ్లి భోజనాల్లో కేజీ 20 మందిలో ఉంటారు. కానీ కేజీ 2 మేము ఉండేది. అంటే అంతంత కర్రీస్ తింటాం అనేది ఫ్రూట్స్ ఇక వరకు ఆడతాం. కానీ ఇక్కడ మీకు అక్కడ మంచి అవార్డ్స్ మేము నేర్పించాలి పిల్లలు కాన్సెప్ట్. అందుకని మీకు హెల్దీగా వెయిట్ తగ్గాలంటే డైటింగ్ చేసి తగ్గకూడదు, తిండి తగ్గించి తిని తగ్గకూడదు. మంచి ఫుడ్ బాగా తిని మీరు తగ్గాలి. అది హెల్దీ. నా కాన్సెప్ట్లో మీకు వెయిట్ తగ్గాలంటే క్యాలరీ కౌంట్ రెడ్యూస్ చేసుకోవడం తప్పలేదు. నీరసం రాకుండా తగ్గించుకోవడం, పోషకాలన్నీ అందేటట్టు తగ్గించుకోవడం. కానీ మిగతా న్యూట్రియంట్స్ తగ్గించుకోవడం. ఏమిటి? ప్రోటీన్. 1 కేజీ వెయిట్ 1 గ్రామ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. 1 కేజీ వెయిట్ 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. ఇప్పుడు నేను 57 కేజీలు, నాకు 57 గ్రాముల ప్రోటీన్ చాలు. అది లెక్క. ఇప్పుడు మీరు 100 కేజీలు ఉన్నారు, మీకు 100 గ్రాముల ప్రోటీన్ కావాలని లెక్క. మరి ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ 50 గ్రాములను ఆడవాళ్ళకి రాశారంటే 50 ఏళ్ళనాడు గవర్నమెంట్ లెక్క ఏంటంటే భారతదేశంలో ఆడవారు యావరేజ్ 50 కేజీలే ఉండాలి. రూల్ అది. ఇంకా 50 గ్రాముల ప్రోటీన్ అని గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్. మగవాళ్ళు 60 కేజీలో ఉండాలి ఇండియాలో యావరేజ్. కాబట్టి 60 గ్రాముల ప్రోటీన్ అని లెక్క ఇచ్చారు. రీసెంట్ వరకు ఇదే లెక్క. ఈ మధ్య 2 కేజీలు పెంచారు. 52 ఆడవాళ్ళు, 62 మగవాళ్ళని ఇచ్చారు. కొంచెం మారింది. కానీ ప్రోటీన్ ఇంత కావాల్సిందే. ప్రతిరోజు మీరు వెయిట్ తగ్గాలని ఇంత ప్రోటీన్ అందేటట్టు మీరు తినాల్సింది. ఫ్యాట్ 20 గ్రాములు కావాలి, అందేటట్టు మీరు రోజు జాగ్రత్త పడాల్సింది. కాల్షియం అనేది పిల్లలకి 1000 mg కావాలి, పెద్దలకు 650 mg పర్ డే కావాలి. గర్భవతికి 1200 దాకా కావాలి సుమారుగా. అందుకని ఇంత కాల్షియం అందేటట్టు మీరు తినాల్సింది రోజు బాడీకి. ఐరన్ 30 mg 28 mg అందరికి కావాల్సింది. ప్రతిరోజు ఇంత ఐరన్ అందేటట్టు మీరు తినాలి. మీరు వెయిట్ తగ్గాలని ఐరన్ అందకుండా తిన్నారా ట్రబుల్లోకి వెళ్తారు, కాల్షియం అందకుండా తిన్నారా ట్రబుల్లోకి వెళ్తారు. అందుకని పోషకాలన్నీ అందేటట్టు మీరు తినాలి. కానీ వెయిట్ పెరగకుండా తినాలి. వెయిట్ పెంచకుండా పోషకాలు అందించే డైట్ ప్లాన్ ఉండాలి. అది హెల్దీ. పోషకాలు అందకుండా మీరు వెయిట్ తగ్గారనుకోండి, అంత హెల్దీగా అయిపోతారు.
విటమిన్ ఏ 900 మైక్రోగ్రామ్స్ కావాలి, లేకపోతే కంటికి ఎఫెక్ట్ అయిపోతుంది. విటమిన్ B1 B2 500 ఇంత కావాల్సింది, ఇవన్నీ సందేహం తినాల్సింది. B3 B5 ఇంత కావాల్సిందే. B9 ఫోలిక్ యాసిడ్ ఎంత కావాలి, విటమిన్ సి 40-50 mg కావాల్సింది. విటమిన్ B12 2.4 మైక్రోగ్రామ్స్ పర్ డే కావాలి. ఇవన్నీ అందితేనే మీరు హెల్దీగా ఉండాలి. ఇవన్నీ అందేటట్టు మీ డైట్ ఉండాలి. ఫైబర్ 40-50 గ్రామ్స్ ఒక రోజు కావాలి. మరి మీ పోషకాలు అందేటట్టు తెచ్చి ఆరోగ్యంగా వెయిట్ తగ్గాలి. అందుకని మీరు ఇక్కడ చేరితే ఈ పోషకాలు అన్ని అందేటట్టు డైట్ ఇస్తారు. అంతేగాని మీకు 4 కేజీలు తగ్గే 6 కేజీలు కూడా నేను తగ్గించి పంపొచ్చండి. సచినం రాసి ఆశ్రమం చెప్తే ఎక్కడ తగ్గనంత ఎక్కువ తగ్గుతారని మేము పేరు తెచ్చుకోవచ్చు. కానీ మేము ఆ పని చేయం. మీరు ఎక్కువ తగ్గాలని అడిగినా కానీ మేము అలాంటి బాగా మీకు బాడీకి ఇబ్బంది వచ్చే డైటింగ్ని ఇక్కడ చేయొచ్చు. అందుకని సేఫ్గా హెల్దీగా వెయిట్ లాస్ కోసం మంచిగా స్ప్రౌట్స్, సాయంకాలం పూట సాలడ్స్, ఫ్రూట్స్, మ్యాంగో కూడా ఇస్తున్నాం రోజు. బరువు తగ్గాలంటే అది మ్యాంగో ఒక్కటి తినతాను, అందరూ తినతాను. కానీ మ్యాంగో ఇచ్చి, పుచ్చకాయలు ఇచ్చి, బొప్పాయి కర్బూజా ఇచ్చి, స్ప్రౌట్స్ సాలడ్స్ పెట్టి కావాల్సిన స్ప్రౌట్స్ ఉన్నాయి. మధ్యాహ్నం పొలకాలు, కూరలు, పప్పు, ఆకుకూర నిన్ను పెట్టి తినమంటున్నాను. ఇవన్నీ మంచిగా తినిపించి తగ్గిస్తున్నాను. అంటే దీనివల్ల ఏమవుతుంది, మీకు బ్లడ్ ఫామ్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, బలంగా ఉంటారు, నీరసం ఉండదు. ఎన్ని నెలలు మీరు ఫాలో అయిన సైడ్ ఎఫెక్ట్స్ హెల్దీగా వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తారు. అందుకని మీరు ఇక్కడికి వచ్చినందుకు మంచిగా తినడం నేర్చుకెళ్ళాలి. ఏవి ఎక్కువ తినాలి, ఏవి తక్కువ తినాలి కాన్సెప్ట్ మీకు తెలియాలి. అది ఇక్కడ నేర్పించాలి. ఒక్కసారి చూడండి, ఏంటో అనిపిస్తున్నారు. ఏంటి ప్రపంచ జనాభాలో 700-800 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది ఉపకాయలు. ఇంకా ఉండవలసిన బరువు ఉంటే 15 కేజీల కంటే ఎక్కువ 100 కోట్ల మంది ఉన్నారు ప్రపంచ జనాభా. ఈ 50 కేజీలు బరువు ఉన్నాడు, 50 కేజీలు మూట పైగలుగుతున్నాడు. ఈ మూట 50 కేజీలు అదనంగా మోసుకుంటుంది. దింపే మూట, దింపడానికి పొలాన్ని మూట. అందుకని నేను నిరంతరం పోయాలి అంట. నిరంతరం క్యారీ చేయక తప్పదు. కాయ కష్టమా, కాయమే కష్టం అయిపోతుంది. ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గాలంటే మీకు అందించే పంచ ప్రణాళిక. ఇంటికెళ్ళాక మీరు తగ్గాలి. ఇక్కడికి వచ్చినందుకు కుటుంబంలో ఒకరు వచ్చిన మీ పిల్లలు కూడా మీ భవిష్యత్తులో పెరగకుండా మీరు పెంచుకోగలగాలి. కనీసం మీ ఇంట్లో వాళ్ళు లావున్నా, వాళ్ళకి రావడం కుదరకపోయినా మీరైనా తగ్గించగలగాలి. వాళ్ళు హెల్దీగా ఐడియాలు ఉండేట్టు చేయగలరు. అందుకని ఇట్లాంటి 5 విషయాల్లో మీకు అవగాహన కల్పించవచ్చు. బరువు ఆరోగ్యకరంగా బరువు తగ్గించే పంచ ప్రణాళిక. ఒకటో ప్రణాళిక, మొలకలు బాగా తినాలి. వర్షం 5 ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ స్ప్రౌట్స్ బాగా తినాలి. ఒబిసిటీ వారు స్ప్రౌట్స్ ఎందుకు తినాలి అంటే మొలక కట్టిన గింజలకి గొప్ప గుణం ఉందన్నమాట. 2 ఎండు గింజలు ఎంచుకోవడం మొక్కల్సిన గింజలు సమానం. నానబెట్టిన గింజలు 2 గింజలు ఎండి తింటే ఎంత పోషకాలు వస్తాయో, ఒక గింజలు మొక్క బాగా వచ్చిన తర్వాత తింటే 2 గింజల్లో పోషకాలు ఒక గింజలోనే డెవలప్ అయిపోతాయి మొక్కలు చెక్కలు. అందుకని మొలకలు బాగా తింటే లావున్న వారికి ఏమవుతుంది, వీళ్ళకి బరువు పెరగకుండా పోషకాలు పెరుగుతాయి. స్ప్రౌట్స్ గా న్యూట్రియంట్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. బయటకు వచ్చిన మొక్క అంతా బోనస్. ఈ 1 inch ప్లేస్ వస్తాయి కదా, ఇదంతా మీకు బోనస్ అన్నమాట. న్యూట్రిషన్. అందుకని మీకు క్యాలరీ కౌంట్స్ పెరగవు. స్ప్రౌట్స్ ద్వారా న్యూట్రియంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఒబిసిటీ వారికి న్యూట్రియంట్స్ ఎక్కువ కావాలి. వెయిట్ పెరగకూడదు, న్యూట్రిషన్ కావాలి. తక్కువ ఎక్కువ పోషకాలు వెళ్ళాలి. అది ఒబిసిటీ నాకు దృష్టిలో పెడతారు. తక్కువ క్యాలరీస్, ఎక్కువ న్యూట్రియంట్స్. అందుకని బెస్ట్ ఆహారం అంటే స్ప్రౌట్స్. అందుకని రోజు మీరు మానకుండా స్ప్రౌట్స్ తినాలి. మొలకెత్తిన విత్తనాలు అన్నిటికంటే ఒబిసిటీ ఉన్న వారికి ఫస్ట్ బెస్ట్ అని చెప్పచ్చు.
అంత గొప్ప ఆహారం కోట్లేదు, అన్ని హార్మోన్స్ మీకు ఇంట్లో తయారవుతాయి. హై ప్రోటీన్ స్ప్రౌట్స్ అంటే హార్మోన్స్ అన్ని ప్రోటీన్తో తయారవుతాయి. ప్రోటీన్ సరిగ్గా తింటారా హార్మోన్స్ తయారు. 90% జనాలు ప్రోటీన్ డెఫిషియన్సీ. 90% జనాలు లోపమంటే ఉంచుకోండి, డబ్బులుండి మార్కెట్లన్నీ ఉండి తినడానికి తెలియదు జనాలు. ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. అందరికీ 90% పోషక లోపాలు, ప్రోటీన్ డెఫిషియన్సీ రోజులు కూడా. అందుకని అలాంటి డెఫిషియన్సీ పోవడానికి దాన్ని స్ప్రౌట్ చేస్తూ తినాలి. రెగ్యులర్గా స్ప్రౌట్ చేసుకునేటప్పుడు ఈ వెరైటీలన్నీ మంచివి. ఆ విత్తనాల్లో ఎంత శక్తి ఉంటుందనేది ఎక్కించాం. ఏ విత్తనాలు స్ప్రౌట్స్ ఆ విత్తనాలు క్యాలరీస్ ఎంత ఉంటాయి 100 grams ఎక్కించాం. వీటిని స్ప్రౌటింగ్ చేసుకోవడానికి మీరు వాడుకోవచ్చు. ఒకటే గుర్తుండాలి, 2 ఎండు గింజలు కూడా మొక్క వచ్చిన గింజలు సమానం గుర్తుండాలి. స్ప్రౌటింగ్ చేసుకునే ప్రొసీజర్ నానబెట్టాలి, కడగాలి, ఆరబెట్టాలి, మూట కట్టాలి. స్ప్రౌట్ బాక్స్ వేసుకొని చేస్తాను. ఇలా చేస్తే స్ప్రౌట్స్ ఈజీగా వస్తుంది. అందుకని రెగ్యులర్గా స్ప్రౌటింగ్ బాగా పెట్టుకోవాలి. మరి మొలకలు తినమంటే అందరూ ఒకటే మాట మాట్లాడతారు, చెప్పకుండా వాడికి వచ్చేసింది గ్యాస్ అండి. వస్తే గ్యాస్ వదలని కానీ మొలకలు మాత్రం వదలని. జీవితంలో వాటినంత మేలు ఇంకొక దాని ద్వారా పొందలేదని లేదు. కాబట్టి స్ప్రౌట్స్ బాగా తినండి, నమిలి తినండి, స్లోగా తినండి, మొదలు బాగా ఒకసారి తినండి. రోజు 2 సార్లు లేదా 2 సార్లు దొరుకులోకి వెళ్ళండి. గ్యాస్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ మీకు వస్తున్నది, పొట్టలో గడిబిడిగా ఉందంటే ఒకటే గుర్తు, మీలో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయి. మీరు పైకి నీట్గా ఉన్నారు కానీ మీ లోపల బ్యాడ్ వాతావరణం ఉంది, అది గుర్తు. గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి. గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే గ్యాస్ ప్రొడ్యూస్ చేయలేదు ఎక్కువ, హెల్దీ ఉంటుంది. ఆ వాతావరణం ప్రేగులు ఉన్నదాన్ని బట్టి ట్రబుల్స్ అండి. ఎప్పటికైనా కాస్త మంచి ఫుడ్ తినండి. గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ వాతావరణం తగ్గిపోతుంది. ఎవరైనా ఆరోగ్యంగా ఇమ్యూనిటీ ఉండాలంటే ప్రేగులు బట్టే బాడీ మొత్తం ఆధారపడుతుంది. నేను 30 ఏళ్ల పై నుంచి ఇలాంటి ఆహారాలు తినబట్టి అందరూ తప్పు కామెంట్ చేస్తుంటారు. మనం చెప్పే డైట్కి గుడ్ బ్యాక్టీరియాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, బ్యాడీ తగ్గిపోతాయి. ఈ మధ్య పరిశోధనలు ప్రపంచమంతా బ్యాక్టీరియా వచ్చేసింది. గుండె జబ్బులకి, కొలెస్ట్రాల్కి, ఒబిసిటీకి, షుగర్కి, మీ కోపం, సిరం, టెన్షన్ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా కారణం. అందుకే మేము మంచి ఫుడ్ తింటాం కదా, రెగ్యులర్ ఇదే ఫుడ్. ఒక రోజు పండగ పెళ్ళైనా నేను ఒక ఫుడ్ టచ్ చేయగలను. 7 ఏళ్ళు 9 ఏళ్ళు ఎందుకు టచ్ చేస్తాను. అందులో 15 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక రోజు 10 రోజులు మంచి ఫుడ్ తింటున్నాను కదా. గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి అంటే ఇమ్యూనిటీ కానీ స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా అంటే అన్ని కంట్రోల్లో ఉండడానికి ఈ బ్యాక్టీరియాలు హెల్ప్ చేస్తాయి. ఈ మధ్య నాగేశ్వర రెడ్డి గారు పరిశోధన చేస్తారు. 90-10% రోగాలన్నిటికీ ప్రేగుల్లో బ్యాక్టీరియాలే కారణం. ఏషియాలోనే బెస్ట్ డాక్టర్ ఘోషణ వచ్చింది మధ్యలో. 99% రోగాలన్నిటికీ ప్రేగుల్లో బ్యాక్టీరియాలు చేరుకోవచ్చు. అందుకని ఆ బ్యాక్టీరియాలు గుడ్డును బట్టి ఆధారపడతాయి. సూక్ష్మజీవులు మనకు అంత మేలు చేస్తాయి. మంచి స్నేహితులు, మంచి మిత్రులు అంటారు. చెడ్డ స్నేహితులు మంచి బ్యాక్టీరియా, మంచి స్నేహితుల, బ్యాడ్ బ్యాక్టీరియా శత్రువుల. చెడ్డ స్నేహితుల స్నేహితులు కూడా చెడ్డ వాళ్ళని మోసం చేస్తాము బాగా. అలాంటి ఏమో బ్యాడ్ బ్యాక్టీరియా. అందుకని మంచి బ్యాక్టీరియాలు పెరిగితే గ్యాసెస్ తగ్గుతాయి. మంచి ఆహారాలు తింటే మంచి బ్యాక్టీరియా. హై ఫైబర్ ఫుడ్ తినాలి. ఇవన్నీ హై ఫైబర్ ఫుడ్స్ స్ప్రౌట్స్. రెండో విషయం, పుల్కాతో కూర ఎక్కువ తినాలి.
మీకు ఒక్క పొలక చాలు. ఎందుకంటే జీవితానికి సరిపడా అన్నం విదేశీ కోట. అన్నం మానేయాలి, పొలకానే తినాలి. కూర ఎక్కువతో తినాలి. ఎందుకు రీజన్ చెప్తాను. అన్నం ఎందుకు మానేయాలి, పొలకా ఎందుకు. ఇప్పుడు నేను చాలా నెలల నుంచి, అసలు నేను 4-5 ఏళ్ళ నుంచి అన్నం ఎప్పుడు దగ్గర ఒక ముద్ద పెట్టుకునే ఉంచుకోను. చాలా నెలల నుంచి అన్నం కాదు కదా, అన్నం మానే చాలా రోజులు. పొలకా తినేమో ఈ మధ్య పొలకా కూడా మానేసి ఎన్నో నెలలు అవుతున్నాను. నేను ఒక్క పొలకా కూడా తిన్నాను రోజు. ఒట్టి కూరలు తిన్నాను. లంచ్ తిన్నాను ఒట్టి కూరలు. ఒక్కొక్క కూర 300-250 గ్రాములు, అట్లా 3 కూరలు 750-800 గ్రాములు కర్రీస్ తింటాను. ఒక కప్పు పెరుగు. ఎందుకు ఒక్క పొలకా కూడా తినట్లేదండి? ఇంతమంది ఆశ్రమంలో సాధకులు చూశాక అనిపించింది అది కూడా తినకూడదు, హాయిగా ఉంటుంది. ఎందుకంటే శరీరం వెయిట్ పెరిగితే, బొజ్జు పెరిగితే షేప్ ఎట్లా అవుతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఇంతవరకు చూస్తున్నాం కదా. మరి అది నేర్చుకోవాలిగా. మిమ్మల్ని వాళ్ళు చూసానా మారాలిగా. అందుకని ముందు జాగ్రత్త చేయగా మా పొలక కూడా అనవసరం అనిపించింది. అందుకని ప్రివెన్షన్గా పొలక కూడా తినట్లేదు. పనికి తగ్గట్టు తినాలి. అంత శ్రమ లేదు. శ్రమ లేనప్పుడు తినే అర్హత ఎక్కడ అనుకున్నా మానేసాం. మీరు అన్నం ఎందుకు మానేయాలి, పొలక ఎందుకు తినాలి అంటే మిలెట్స్ 100 గ్రాములు తీసుకుంటే అందులో ఎనర్జీ ఎట్లా ఉంటుంది. 100 గ్రామ్స్ మిలెట్స్లో శక్తి ఎట్లా ఉంటుంది. మీరు వీటి అన్నంగా వండుకుంటానికి మార్చినప్పుడు బియ్యం తింటే శక్తి వస్తుంది. బియ్యం మార్చేసి ఇంకొక ధాన్యాలు మీరు అన్నం వండుకున్నా ఏ అన్నం తిన్నా మీరు వెయిట్ తగ్గరు. ఎందుకు దగ్గరండి? ఇవన్నీ యావరేజ్ మాకు 5-10-15 తేడా తప్ప పెద్ద ఎక్కువ ఎందుకు అన్నా. అందుకని అన్నమే తినొద్దు. ఏ మినిట్స్ ముద్ద వద్దు, పొలకాలే ముద్ద అంటాను. అన్నం పూర్తిగా మానేయండి అంటాను. యావరేజ్ నీ ధాన్యాలన్నీ 340-350 కిలో క్యాలరీస్ ఎనర్జీ 100 గ్రాముల ధాన్యాలు. అన్నంగా తినేటప్పుడు మనకి బియ్యం డబ్బాలో కొత్త గ్లాస్ వేసుకుంటారు ఆడవారు. ఒక్కొక్క మనిషికి ఒక గ్లాస్ చొప్పున పోస్తారు అన్నం వండేటప్పుడు. అందుకని ఒక గ్లాసు సుమారుగా ఒక గుడ్డ గ్లాసు, పెద్ద గ్లాసు అని వేసుకుంటారు. ఆ గ్లాసు బియ్యం ఎంత శక్తి ఉంటుందో తెలియాలి. 100 గ్రాముల బియ్యం 353 శక్తి. చిల్లర 3 తీసేసేయండి, 350 అనుకోండి క్యాలిక్యులేషన్. 100 గ్రాములు 350 అయితే కేజీ బియ్యం 3500 క్యాలరీస్. మనకి ఒక గ్లాసు బియ్యం ఒక్కొక్క మనిషి కొలత తీసుకుంటున్నారు కదా డబ్బాలో నుంచి, కేజీకి 7 గ్లాసులు దొరుకుతాయి. ఆ బియ్యం డబ్బాలో సుమారు కొలత గ్లాసు అందరూ వాడే ఇళ్ళలో గ్లాసు, కేజీ బియ్యానికి 7 గ్లాసులు తూకం వస్తుంది. కొలితే 7 గ్లాసులు. 3500 డివైడెడ్ బై 7 గ్లాసెస్. ఒక గ్లాస్ బియ్యం అది 500 శక్తి. మీరు లంచ్లో ఒక గ్లాసు బియ్యం అన్నం వండుతున్నారంటే అన్నం ద్వారా మీకు లభించే శక్తి 500 కిలో క్యాలరీలు. మధ్యాహ్నం లంచ్లో అన్నం ఒక గ్లాస్ బియ్యం తింటే 500. రాత్రికి మళ్ళా ఒక గ్లాస్ బియ్యం తిన్నామా 500 శక్తి. ఇట్లా 2 పూట్ల అట్లా తింటారు. అదే మీరు ఒక గ్లాస్ బియ్యం తింటే 500 శక్తి చేస్తున్నారు. అదే ఒక పుల్కా తింటే 20 గ్రాములు పిండి పడుతుంది. మన ఆశ్రమం వచ్చే పుల్కా 20 గ్రాములు 70 శక్తి వస్తుంది. మీకు ఒక పుల్కా తింటే 2 పుల్కాలు తింటే 140. మీరు పుల్కా తినేటప్పుడు ఎట్లా తినాలంటే పై పొర తుప్పి ఒక మొక్క కూర పెట్టుకోవాలి, కింద పొర తుప్పి మళ్ళీ కూర పెట్టుకోవాలి. ఒక పుల్కాలు ఎక్కువ కూర ఎక్కువ. అంటే 2 పైలు ఒక తుప్పు తుప్పారు తొందరగా పుల్కాలు అయిపోతే కూర అక్కడే పుల్కాలు 2 చాలా. అందుకని టెక్నిక్ తినేటప్పుడు అట్లా ఉండాలి. 2 పుల్కాలు మీకు తెలియక ఎన్నాళ్ళు అన్నం ఎక్కువ తినేసి అమౌంట్ 500.
వచ్చే అంటే పుల్కాలు 1-2 తింటే మొత్తం మూలకి వస్తాయి. ఎక్కువ నేను ఉండదు. ఎందుకన్నా అన్నదంటే పుల్కాలు అయితే 140, 360 సేవ్ చేయవచ్చు. ఒక్క లంచ్లోనే 360 మనం రెడ్యూస్ చేయగలుగుతాం. అదే 2 పూట్ల రైస్ మానేసి పుల్కాలు 720. మీరందరూ లాభం అవడానికి ముందు 2 పూట్ల అన్నం తినేసారు ముందు. ఇప్పుడు ఈవినింగ్ పుల్కాకి వచ్చారు. కానీ 2 పూట్ల రైస్ మానేసి 2 పూట్ల పుల్కాస్ 720 కిలో క్యాలరీస్ని మీరు రెడ్యూస్ చేయగలుగుతున్నారు. అంటే క్యాలరీ కౌంట్ కట్ చేసుకోవచ్చు అన్నం మానేస్తే. అందుకని తెలియక అన్నం ఎక్కువ తినేస్తాం. అన్నం వల్ల ఎక్కువ క్యాలరీస్ అవుతుంది. డే మొత్తంలో మీరు వెయిట్ పెరగడానికి క్యాలరీ కౌంట్ ఫస్ట్ పెరిగింది మీకు రైస్ వల్ల. రైస్ తప్పు ఎవరికి? ఉద్యోగ వ్యాపారస్తులకి, నిలబట్ట కూర్చునే వారికి, చెమట పట్టిన వారికి వీళ్ళకి పుల్కానే బెస్ట్గా రైస్ తినాలి. ఎవరైతే పొలం పనులు చేస్తారో, బరువు పనులు చేస్తారో, కాయ కష్టం బాగా చేస్తారో అలాంటి వారు అన్నం తినే అర్హత వాళ్ళకు ఉంది. వాళ్ళ వరకు ఓన్లీ ఎలిజిబిలిటీ ఉంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, నిలబట్టు కూర్చుని కంప్యూటర్ మీద వెళ్ళి కలిపే వారికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి అన్నం తినే అర్హత లేదంటారు. మీల్స్ అన్నం తినే అర్హత కూడా లేదు. ఉంది అలవాటైందని తింటామా? ఇప్పుడు అందరినీ 80%, 70% మందికి ఉపయోగిస్తారు. సిటీస్లో ఉండేవారు 75-80% ఉపకాయం. అంటే ఊహించుకోండి, వీళ్ళందరూ మోతాదు గురించి తినేస్తున్నారు. లాభం కోసం 10 కేజీలు 20 కేజీలు బ్యాగ్ ఉంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో కూలివాడిని ఎత్తుని పెడతామండి మొయ్యడానికి బ్యాగ్. మరి 20 కేజీలు బరువు ఎక్కువ ఉంటే ఎవరిని ఎత్తుని పెడతాను ఇక్కడ? 10 నిమిషాలు వేయడానికి బ్యాగ్ కోసం వాడు 50 రూపాయలు 100 రూపాయలు వచ్చుకుంటున్నాడు. 20 కేజీలు బరువు ఎన్ని సంవత్సరాలు మనం వేయాలి? ఎంత ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం మోత బరువు వల్ల. మీ ఎనర్జీ ఇంకొక రూపంలో మీకు ఉపయోగపడాల్సింది మనం వైద్యంలో వేస్ట్ అయిపోతున్నారు మీ ఎనర్జీ అంటారు. అందుకని మీ ఎఫిషియన్సీ ఎంత తగ్గిపోతుందంటే ఒబిసిటీ వల్ల బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుందని ఈ మధ్య అంతేనా విషయాల్లో ఒక వీడియోలో నేను రిలీజ్ చేశాను. ఒక పరిశోధన వస్తే ఒక 4 వారాల పాటు ఎలుకలకి హైలీ ఫ్యాట్ ఫుడ్ పెట్టారండి. ఒక 40 ఎలుకలకి 50 ఎలుకలకి అట్లా హైలీ ఫ్యాట్ ఫుడ్ పెట్టారు 4 వారాల పాటు. ఇంకొక 20 ఎలుకలకి కంపేర్ చేయడం కోసం పెట్టి ఫ్యాట్ ఫుడ్ అసలు పెట్టాల. ఇక ఈ 60 ఎలుకల్ని టెస్ట్ కోసం ఏం చేశారంటే లోపల బోన్లో కప్పేసి ఒక చిన్న బయటకు వెళ్ళడానికి ఒక చిన్న ద్వారం ఓపెన్ చేసి ఉంటారు. ఇక వీటిని బోన్లో నుంచి బయటకు తప్పుకెళ్ళడానికి బెదిరించడం కోసం బయట నుంచి వాటికి ప్రెషర్ క్రియేట్ చేస్తారు. పొడిచినట్టు అయితే కర్రబెట్టినట్టు కొట్టడానికి ట్రై చేస్తున్నారు. సన్నగా ఉన్న వెలుగులు, ఫ్యాట్ ఫుడ్ తిన్న ఎలుకలు తొందరగా బయటకు వెళ్ళడానికి హోలేటంతో తెలుసు, తొందరగా బయటకు వచ్చేసింది. ఒప్పిస్తూ ఉన్న ఎలుకలకు మైండ్ సరిగ్గా పనిచేయక అక్కడ ఎంతసేపు అటు తిరుగుతున్నాయి తప్ప మార్గం ఎట్టుందో ఎదుర్కోలేకపోతున్నాయి. అలా స్టడీలో తోడు. వీటికి 2వ టెస్ట్ ఏం చేశారండి? నీళ్ళలో పడేశారు. ఈ హైలీ ఫ్యాట్ ఫుడ్ 4 వారాల ఎలుకలు తొందరగా ఒడ్డుగట్టి వెళ్ళాలని తెలుసుకోక చచ్చిపోయే స్థితి వచ్చేస్తున్నారు. ఈ ఫ్యాట్ ఫుడ్ తిన్న ఎలుకలు వెంటనే ఒడ్డుకు వచ్చేసేయగలిగి ఎటైతే ఒడ్డుకు వస్తాయని కరెక్ట్గా కనిపెట్టగలిగి. అంటే బ్రెయిన్ ఎఫిషియన్సీ ఒబిసిటీ వల్ల, హైలీ ఫ్యాట్ ఫుడ్ వల్ల చాలా తగ్గిపోతున్నారని ఈ మధ్య రుజువు చేశారు. 2025 జూన్లో రిలీజ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతున్నాం ఆ పరిశోధన. ఇప్పుడు మనకి వాటి ద్వారా ముందుకు తెలిసి అది మనం ఇట్లా రిలీజ్ అవ్వదని మీకు 15 రోజుల ముందు మనకు తెలిసిందని ఇచ్చాము. ఒబిసిటీ మైండ్ యొక్క ఎఫిషియన్సీని ఎంత తగ్గించేస్తుంది. నేను లావుగా నాకేం ఇబ్బంది లేదు అనుకుంటున్నారు మీరు, కానీ మీ లోపల ఇండైరెక్ట్గా అట్లా ఎఫెక్ట్ పడుతుంది కదా బ్రెయిన్ సెల్స్. ఆ ఇన్ఫ్లమేషన్ బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది.
అందుకని ఎంత మీరు వెయిట్ పెరుగుతున్నారు, దాన్ని పెరిగేదంతా ముందు రైస్ నుంచి పెరుగుతున్నారు. ఫస్ట్ క్యాలరీలో మీకు ఎప్పుడైతే రైస్ పెరిగిపోయింది, ఫస్ట్ రైస్. అందుకని ఫస్ట్ రైస్ అవాయిడ్ చేయండి. రెండు పుల్కాలు, ఒక పుల్కా పుల్కాలు తగ్గించి 1-2 పుల్కాలు మంచిగా. మరి ఇక్కడ కూర ఎక్కువ తినాలి. పుల్కాతో ఒక పుల్కా పొట్టలో ఒక మూలకి వస్తుంది, కానీ కడుపు నిండా మీరు కూరలు తినాలి. కూరగాయలు క్యాలరీస్ 100 grams వెజిటబుల్స్, 100 grams మిల్లెట్స్ 350 kcal యావరేజ్, 340 350. 100 grams వెజిటబుల్స్ యావరేజ్ 20 kcal ఓన్లీ. ఎక్కడ 20, ఎక్కడ 350 అంటే మిల్లెట్స్ తిను. అందుకని మీ పేరెంట్స్ అన్నం అలవాటు చేశారని అన్నం తినేస్తున్నారు, అందరు రోజు అన్నం అనుకుని. కానీ మీ పేరెంట్ చేసిన పని మీరు చేయట్లా, కానీ వాళ్ళు నేర్పిన హ్యాబిట్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. హెరిటరీగా వాళ్ళ వృత్తిని మనం క్యారీ చేయాల, హెరిటరీగా వాళ్ళు నేర్పిన అన్నాన్ని క్యారీ చేస్తుంది. లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నారు జనాలందరూ. పనిని క్యారీ చేయనప్పుడు వాళ్ళు పెట్టిన అలవాటుని ఎట్లా క్యారీ చేస్తారు, ఆహారం ఎట్లా క్యారీ చేస్తారని మీ పనికి తగ్గట్టు మీరు ఈక్వేషన్ ఆహారాన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఇండివిజువల్ స్లైడ్స్ అనమాట. వెజిటబుల్స్ యావరేజ్ 20 kcal, 100 grams వెజిటబుల్స్. ఆకుకూరలు కూడా 35-40 kcal. అందుకని మిల్లెట్స్ 340 calories యావరేజ్ అండ్ వెజిటబుల్స్ 20, లీఫీ వెజిటబుల్స్ 35. అందుకని మీ కర్రీస్ ఎంత ఎక్కువ తింటారో కడుపు నిండుతుంది, కానీ మీకు అసలు ఒబేసిటీ రాదు. కూరలు ఎంత తిన్నా వెయిట్ రాదండి అసలు. నాకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి నేను ఖాళీగా ఉన్నప్పుడు న్యాచురల్ పద్ధతిలో అడ్మిట్ అయ్యాను. నెల్లూరుకి ఖాళీగా ఉంటుంది, మా ఊరు వారు హాస్పిటల్ డాక్టర్ మాకు చూడటం అయితే ఖాళీగా ఉన్నామని వెళ్ళి న్యాచురల్కి హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ పుల్కా, కూర, మజ్జిగ ఇస్తారంటే అందరు జబ్బులు కూడా చేస్తారు. నేను ఏ జబ్బు లేకుండా ఊరికి ఖాళీగా ఉన్నానని చేరాను. డాక్టర్ గారు మాకు బాగా దగ్గర, మా ఫ్యామిలీ వారు ఆడలాగా నాకు పెట్టారు. 2 పుల్కాలు అంత కూర మజ్జిగించారు. నేను 19 years ఒకటి పుల్కా మొదటిసారి జీవితంలో పుల్కా తింటాను. నేను 19th yearలో పుల్కా టేస్ట్ చూశాను. నేషనల్ రాష్ట్రం 2 పుల్కాలు, ఒక కూర, మజ్జిగ ఒక గ్లాస్ ఇస్తే ఏ పొట్టాడు కడుపు మాడి చచ్చారు. 2 రోజుల తర్వాత ఆహారం చాలలేదంటే కర్రీ 100 grams కూర ఎంత అని ఇస్తారు రేటు. నా కడుపు నిండడం కోసం ఎంతైనా కొనుక్కోవచ్చు అన్నారు. కూర 750 grams కూర బాయిల్ వెజిటబుల్స్ కొనుక్కు తినేవాడు. ఉడకేసిన ముక్కలే నేచురల్ కర్రీ. 750 grams కూర తినేవాడు. నేను 2 పుల్కాలతో 750 grams కూర తినేవాడు. అక్కడ అలవాటైంది 750 grams కూర తింటాం. కూరలు ఎక్కువ తినడం వల్ల ఎంత మంచిది అంటే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి. చప్పగా తింటే వెయిట్ అస్సలు పెరగదు, బొజ్జ రాదు, కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిసరైడ్స్ పెరగదు, గుడ్డు జబ్బులు, ఫ్యాటీ లివర్ రాదు, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ రాదు. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే పాపం మన ఇంట్లో ఆడవారందరూ పాపం అవగాహన లేక పొదుపు పథకాల్లో కూర ఒక వెజిటబుల్ ఒక కాయ తీసుకుని దాన్ని గొజ్జు చెంతకుండా గొజ్జు పోసేసి నూనె ఎక్కువ వేసేసి జనాలు తక్కువ కూరగాయలు ఎక్కువ మంది ఎక్కడ తినాలని వండేస్తారు. ఫ్యామిలీని ఇట్లా పొద్దు పెట్టాలి చేసి హాస్పిటల్ పాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు వంటల విధానం అంత డేంజరస్ తెలియదు. అందుకని కర్రీస్ ఎక్కువ కూర తినేటట్టు ఉండాలి. అందుకని మన దగ్గర ఎక్కువ కూర తింటున్నారా, మీ ఇంట్లో ఎక్కువ కూర తింటున్నారా మీరు ఎవరైనా? ఇక్కడ తిన్నట్టు ఎక్కడా కర్రీ తినలేదు. కారణం మనం వండే టెక్నిక్. మీరందరూ 1/2 kg 30 kg కూర తింటారు. ఇక్కడ ఇప్పుడు ఫాస్టింగ్ కదా, ఇప్పుడేం తెలియదు మీకు. రేపు ఫాస్టింగ్ విరమించి 10వ తేదీ 11వ తేదీకి వస్తాను. ఈ కంచాలను పెద్ద సైజు ఎందుకు పెట్టాం ఆ రోజు మీకు అర్థం అవుతుంది. 12కి లంచ్ అయితే 11:30కే కూర్చుంటారు. అక్కడ ఏం పెడతారు, ఎప్పుడు పెడతారు. అంత కర్రీస్ తిని అలవాటు చేసుకోవాలి. కర్రీస్లో మీరు ఆయిల్ ఎక్కువ వేస్తే నూనె వేస్తే తినలేదు. ఆయిల్, సాల్ట్ ఎంత డేంజరస్ ఉంటాయి. ఆయిల్ ఎంత తెలిసిన క్యాలరీస్ 100
100 grams oil, 900 kilocalories. 100 grams vegetables, 20. 100 grams leafy vegetables, 40. 100 grams millets, 340. 100 grams oil, 900. 1 gram oil is equal to 9 calories and 1 gram 9 calories. 100 grams oil, 900 kilocalories. అందుకని ఆయిల్ 2 స్పూన్లు వేసిన ఎన్ని క్యాలరీస్ పెరిగిపోతే చూసుకోండి. అందుకని ఇంత పెద్ద క్యాంపస్లో 0 ఆయిల్. మనం తెలుగు 170 మంది చేరారు మన మే నెలలో ఒక క్యాంప్ 16వ తేదీ క్యాంప్కి. ఒక స్పూన్ ఆయిల్ లేకుండా వాళ్ళకి అన్నీ పెట్టాను. కట్లెట్ పెట్టాను, దోశ పెట్టాను, వడలు వేసాను, పిల్లలకి రకరకాల వెరైటీస్ పెడుతున్నాను. మీకు కూడా బజ్జీలు, పానీపూరి, సమోసాలే పెడతారు. కానీ ఒక్క స్పూన్ ఆయిల్ వాడడం తెలియదు. నేను డిజైన్ చేసింది ఉప్పు నూనె లేకుండా అన్నింటినీ వండే టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేయగలను. మన ఆశ్రమంలో అలాంటి మన ఆశ్రమ కిచెన్లో కనపడుతున్నాయి వగులు. ఆ 3 వగులు కలిపి ₹1,00,000. వాటి కాస్ట్ ₹1,00,000. ఆ 3 వగులు ₹2 వడ్డీకి తెచ్చి కొన్నాం. ఆ వగులు డబ్బులు లేక. నేను పెట్టే వంటలకు మెయిన్ అడ్వాన్స్డ్ గవర్నెన్స్ జర్మనీ పెట్టి 100 వెరైటీ చేయొచ్చు. అందులో వేపచ్చు, అందులో తేవచ్చు, అందులోనే ఫ్రై చేసి అందులో బేక్ చేయొచ్చు. పల్లీలు పెట్టి బట్టలు నొక్కితే కరెక్ట్గా వేగి ఆగిపోతాయి. మనమైతే మాట పెడతాం, అవి మాడవేయడం. పానీపూరీలు 10,000 తెస్తాం. ఇక్కడ 15, 13 తెలియదు. నూనె లేక సొంతంగా పోతా వస్తాయి మాడకుండా. అలాంటి టెక్నిక్స్ అన్నమాట ఇక్కడ అప్లై చేసింది. అందుకని యాక్చువల్ ఫీల్ ఎవరు అక్కడ ఓవెన్లు పెట్టి వంటలు ఎక్కడా మీకు కనపడవు. అది బేకరీస్లోనూ పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఎవరైనా అక్కడ వాడుతుంటారు. కానీ ఇప్పుడు మీకు ఆయిల్ లేకుండా మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వాలని టెక్నిక్ అంటే అప్లై చేసేది దానికోసం. అందుకని ఆయిల్ లేకుండా వండుతుంది. సాల్ట్ 0 క్యాలరీస్, కానీ 1 గ్రామ్ సాల్ట్ 80 గ్రాముల నీళ్ళని ఒంట్లో నిల్వ చేసేస్తుంది. అంటే మీరు 14-15 ఇంటికి వెళ్తారు, వెళ్ళేటప్పుడు గౌరవం తిని వెళ్తారు. ఇంటికి చూసుకొని 30 కేజీ పెరుగుంటారు. 1 గ్రాము మీ బాడీలో డిపాజిట్ అయిందంటే 80 గ్రాముల వాటర్ డిపాజిట్ అయిపోతుంది. అందుకని సాల్ట్ వల్ల వెయిట్ స్పీడ్గా ఇంక్రీజ్ అయిపోతారు. మీరు అందరూ ఆయిల్ కంటే స్పీడ్గా వెయిట్ పెరుగుతుంది సాల్ట్. అందుకని సాల్ట్ ఆయిల్ లేకపోతే వెయిట్ రిడక్షన్ చాలా స్పీడ్గా ఉంటుంది. అందుకని మన ఆశ్రమంలో హెల్తీగా 3 నెలల క్యాంపులో చేరతారు కొంతమంది అమ్మాయిలు. 24 కేజీలు తగ్గుతున్నారు యావరేజ్ 3 monthsలో. ఇక్కడ అబ్బాయిలు 30-35 కేజీలు తగ్గుతారు. ఇక్కడ 70 కేజీలు 60 కేజీలు తగ్గేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆశ్రమంలో. కంటిన్యూస్గా 6 months అట్లా ఉంటే 60 కేజీస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది జీవితాల్లో పేరెంట్స్ వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంటారు. పెళ్ళి పిల్లలు వాళ్ళకి లైఫ్ని ఇవ్వాలని అట్లా అవకాశం. మీ బ్యాచ్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ ఇస్తాం. 1200 per day వాళ్ళకి బ్యాచ్ 90 రోజులు లేవాలి. రోజుకి 1200. మీరు 2200, 2100 కడితేనే మీకు మన డబ్బులకి 5,000 మీ మీద పడుతున్నాయి. కానీ 1200 అంటే ఒక్కొక్కరు 50% ఇంకా తగ్గించి ఇప్పుడు మీకు కట్టే డబ్బులు ఆమెసి 1200, 1255 రూపాయలు సుమారు 2 రోజులు డిఫరెన్స్ అట్లా నానేసి ఉంటారు. కానీ మంచి రిజల్ట్స్తో వాళ్ళకి అప్లై చేయాలి. అందుకని ఆయిల్ ఉప్పు లేకుండా తినడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఒక విషయం అయిపోయింది లాస్ట్. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత వెయిట్ తగ్గాలంటే ఒక్క పొలక 2 పొలకాలు అవసరమైతే పెట్టుకుని కర్రీ 1-2 కర్రీస్ పప్పేసి ఆకుకూర వెజిటబుల్ కర్రీ పెట్టుకుని 1/2 కేజీ 1 కేజీ కర్రీస్ పెట్టుకుని ఎక్కువ కూరలతో తినండి. కూరలతో కడుపు నింపండి. కానీ ఇన్నాళ్ళు మీరు అందరూ చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసా? భోజనం చేయడానికి కంచం పెట్టి కూర్చొని దీని నిండా ముందు అన్నం పెట్టుకున్నాం. అన్నం పెట్టడం కోసం కొంచెం కూర పెట్టుకున్నాం. ఈ రేషియో ఎలా ఉందని ఇన్నాళ్ళు మేము చేసింది నేను అడుగుతా వెళ్ళాక. మీరు కంచం పెట్టి భోజనం దగ్గర కూర్చున్నట్టు అన్నం ఎంత పెట్టుకుంటారు చేతితో చూపించింది సుమారుగా యావరేజ్ అన్నం ఎంత పెట్టుకుంటారు. ఏం అన్నం ఎంత పెట్టుకుంటారు యథార్థంగా చూపించాలి. అన్నం అంటే
2 చేతులు చూపించాలి. కూర ఎంత పెట్టుకుంటా చేసి చూపించాలి. 1 చెయ్యి. అన్నం అంటే 2 చేతుల, కూర అంటే 1 చెయ్య. అందుకని మందగా వేయాలి. ఇప్పుడు సన్నగా అవ్వాలండి. ఇప్పుడు చెప్పండి, కూర అంటే ఇంత, 2 చేతులు చూపించాలి కూర అంటే. అన్నం అంటే అందుకని అప్పుడు సన్నగా అయిపోయింది. మరి ఒక్కొక్కరి ఇంట్లో 1/2 కేజీ 3/4 కేజీ కర్రీస్ పెట్టాలంటే ఆడవారు కూడా చేయకుండా తెలిసి మాత్రమే అమ్మం ఇంట్లో 4 కేజీ 2 కేజీలు వండాలన్నమాట. అమ్మ అనేసి కూరగాయలు వండాలి. అయితే కూర గిన్నెలు కూడా కొత్తగా ఇంకోటి గిన్నెలు కూడా అయిపోతుంది అనుకుంటున్నాను. అది అక్కర్లేదమ్మా, మీ ఇంట్లో అన్నం ఉడికిన గిన్నె పెద్దది, కూర ఉడికిన గిన్నె పొట్టది. గిన్నెలు కొత్తగా అనకాలి. అన్నం ఉడికిన గిన్నెలో కూర వేయడమ్మా, కూర ఉడికిన గిన్నెలో అన్నం వేయండి. 5 గిన్నెలు సరిపోతాయి. ఇన్నాళ్ళు మీరు అన్నం వడ్డించుకోవడానికి హస్తం పెట్టుకున్నారు, కూర వడ్డించుకోవడానికి గడ్డి పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి కూడా వానకెళ్ళడం మారింది. కూర వడ్డించుకోవడానికి పెద్ద గడ్డి హస్తం లాంటివి పెట్టుకోండి, అన్నం వడ్డించుకోవడానికి కొత్త గడ్డి పెట్టుకోండి. మరి మీరందరూ లావు అయ్యారు. లావుగా ఉన్నగా ఉన్న వాళ్ళందరికీ జీవితానికి సరిపడా అన్నం తినేసేయాలి. మీ కోట అయిపోయింది. అందుకని మీరు అన్నం పూర్తిగా మానేయాలి. ఎన్నాడు మానేయాలండి? మీరు సన్నగా ఏదాన్ని మానేసి 1 నెల 2 నెలలు మానేసేసరికి మీకు అన్నం మానినందుకు బెంగ ఎంత వస్తుందంటే అన్నం తిన్న కళ వస్తూ ఉంటుంది. అవి ఎప్పుడన్నా కళ వస్తే అన్నం తినాలనిపిస్తే మీరు అన్నం పెట్టుకునేటప్పుడు స్పూన్తో పెట్టుకోండి. హస్తానికి మనకి రుణం తీరిందనుకో, ఈ జన్మకి స్పూనే. నేను 4 years స్పూన్తో అన్నం పెట్టుకున్నాను. గరిటతో అన్నం పెట్టుకుంటే ఎప్పుడో మానేసి అసలు నేను పెట్టుకోవడం. గరిటతో అన్నం పెట్టుకుంటుంది ఎక్కువ పడుతున్నాను. నాకు ఆఫీస్ కూడా కొంచెం ముందుకు వెళ్ళకూడదని ఉంటుంది. మంచిగా కాబట్టి బాగుంటాం. అనవసరంగా 1 కేజీ పెట్టుకోవడం ఎందుకు అనిపిస్తుంది. అందుకని అన్నం ఎక్కువ వెళ్ళకుండా ఉండాలని మొత్తం వెళ్ళాలంటే 1 స్పూన్ అన్నం స్పూన్తో పెట్టుకుని కప్పు వేరు కలుపుతుంది. అట్లా 3-4 ఏళ్ళు తిన్నాక భలే బాగుంది టెక్నిక్ అనిపించి అక్కడి జనాలు స్పూన్తో పెట్టుకుని చేయడం బాగుంటుంది. అందుకని నేను ఏదైనా ఒకటి చెప్పానంటే నేను ఎన్నో సంవత్సరాలు చేసుకుంటాను. ఇవన్నీ ఎవరు మీకు చెప్పాలి, ప్రాక్టికల్గా చెప్తాను. ప్రాక్టికల్గా అన్నీ మేము చేసుకుంటాం కానీ ఇవన్నీ మీకు చెప్తున్నాం. మారండి, మార్చుకోండి అన్నమాట. ఇంకా 2 విషయాలు. మొలకలు బాగా తినాలి కంపల్సరీగా. రోజు లంచ్లో పొలక, కూరలు ఎక్కువ తినాలి, పెరుగు వాడతారు, అన్నం మానేయాలి. 3వది ఎర్లీ డిన్నర్, సూర్యాస్తమయంలో డిన్నర్. ఎందుకు డిన్నర్ ఎర్లీగా తినాలి? సాయంకాలం 6కి డిన్నర్ తింటే మీ డిన్నర్ ద్వారా వచ్చిన ఫ్రూట్స్ ద్వారా వచ్చిన ఎనర్జీ రాత్రి 9-10 అయిపోతుంది. 400 కంటే ఎక్కువ రాదు తినే ఫ్రూట్స్ చాలా ఇష్టం. ఈవినింగ్ 6కి తిన్నది నైట్ 8:30-9 లోపు 9:30 లోపు క్లోజ్ అయిపోతుంది. నైట్ నుంచి రేపు మార్నింగ్ 8 వరకు మీరు బ్రేక్ఫాస్ట్ వరకు ఏం తింటలేకపోయింది. నైట్ అంతా బాడీ మెయింటెనెన్స్కి గంటకు 60 గంటలు కావాలి, 400 కావాలి. అవి స్టోర్ కార్డ్ నుంచి బాడీ తెచ్చుకోండి. మార్నింగ్ మేము టీ కాఫీలు కానీ తేనీళ్ళు కానీ వేసిన వెంటనే తాగండి. 8 వరకు మీరు పని చేసుకునేటప్పుడు దానికి కావాల్సిన ఎనర్జీ స్టోర్ కార్డ్ నుంచి బయటకు వస్తుంది. అందుకని ఎర్లీ డిన్నర్ చేస్తే బొజ్జ పెరగదు, బరువు పెరగదు, కొవ్వు బాగా కరుగుతుంది. అందుకని డిన్నర్లో మీరు తినాల్సిన ఫ్రూట్స్ ఇలాంటివి. ఇవన్నీ లో క్యాలరీ ఫ్రూట్స్. 100 grams ఫ్రూట్స్ యావరేజ్ 45 to 50 calories ఓన్లీ. ఈ ఫ్రూట్స్ అని అంత తక్కువ కిలో క్యాలరీస్ ఉంటాయి. అందుకని ఇవన్నీ తక్కువ క్యాలరీస్ ఉండే ఫ్రూట్స్ మీకు బాగా తినండి. ఈ న్యూడల్ ఫ్లైట్స్ ఏంటి దాంట్లో దాన్ని 45 to 50 calories ఈ ఫ్రూట్స్ అని తింటే చాలు. ఇక 4వ విషయం, ఇప్పుడు మీరు చూడండి, కూరగాయలు 20, ఆకుకూర 35-40, పండ్లు 45, దుంపలు 90, చికెన్ మటన్ 100-110, మిలెట్స్ 350, నట్స్ 600, ఆయిల్ చూడండి 900. అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ ఆయిల్.
అందుకని ఇట్లాంటి యావరేజెస్ ఇవన్నీ కూడా క్యాలరీ కౌంట్స్ ఇట్లా ఉంటాయి. అందుకని ఆయిల్ అంత దూరం చేస్తే అది మంచిది. నెక్స్ట్ 4వది, ప్రతి మండే ఫాస్టింగ్. మండే మెయింటెనెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరి మండే 1 గంట 2 వరకు ఒకటి వాటర్ మీదే ఉండండి. నిద్ర లేచిన తర్వాత నీళ్ళు తాగండి, నిద్ర మోస్ట్కి వెళ్ళండి, మళ్ళీ 11 మళ్ళీ ఇంకోసారి నీళ్ళు తాగిన మోస్ట్కి వెళ్ళండి. ఏమీ తాగకుండా ఒకటి నేల మీద గెంటేసేది. అసలు తేనీళ్ళు కూడా తాగదు. నేను తింటే మొదలైతే ఆకలేదు, ఏమి తినకపోతే ఆకలేదు. ఇంకా వాటర్ మీద ఉంది. మధ్యాహ్నం 1:32 ఆకలేస్తే ఒక గ్లాస్ వాటర్ 4 స్పూన్లు తేనె నిమ్మకాయ కలిపి తాగేస్తుంది. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తాగి, నైట్ ఒకసారి తాగి. 1 వీక్ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేసేటప్పుడు 2 times 3 times హనీ వాటర్ తాగితే చాలు. ఎక్కువసార్లు తాగాలి పని లేదు. ఎందుకంటే ఇట్లా చేస్తే 5-6 రోజుల పొరపాటున ఎక్సర్సైజ్ క్యాలరీ కౌంట్ నార్మల్ అయిపోతుంది. అట్లా బ్యాలెన్స్ కోసం వీక్లీ వన్స్ ఫాస్టింగ్, డీటాక్సిఫికేషన్ 2 విధాలా మనకు వస్తుంది. లాస్ట్ది వారంలో అంటే ప్రతిరోజు 2 గంటలన్నా వ్యాయామం చేయాలి. వెయిట్ తగ్గాలనుకుంటే బాగా మెయింటెనెన్స్ 1 అవర్ చేసినా చాలు. ముందు బరువు ఎక్కువ ఉన్న వారు తగ్గేదాకా కంపల్సరీగా రోజు 2 to 3 hours కష్టపడండి. ఎంత క్యాలరీ కౌంట్ అవుతుందని చూడండి. ఐడియల్ పర్సన్ 60 kgs వెయిట్ ఉన్నవి 1 hour ఎక్సర్సైజ్ ఎంత ఖర్చు అవుతుంది? 60 kgs వెయిట్ ఉన్న పర్సన్. అదే 120 అని కష్టపడతారనుకోండి, ఇట్లా వ్యాయామాలు చేస్తే అనుకోండి, ఏం చేస్తే ఎంత అవుతాయి? 120 ఉన్నాయని చేస్తే దీన్ని డబుల్ అంతే. అందుకని ప్రతిరోజు మీరు వ్యాయామాలు చేయడం ద్వారా 700-800 అన్నా మీరు ఖర్చు పెట్టగలగాలి. అది స్టోర్ ఫ్యాట్ నుంచి బర్న్ అవుతుంది. ఆహారం తగ్గించుతాను, ఆడవాళ్ళు 800 తగ్గించున్నాను, మగవాళ్ళు 1000 తగ్గించున్నాను. ఇట్లా ఆడవారు 800 తగ్గించారు ఆహారం ద్వారా. 500 వ్యాయామాలు 2 గంటలన్నా కష్టపడ్డారు, 2.5 గంటలు 800, 1600 క్యాలరీస్ రెడ్యూస్ అయింది. 1600 క్యాలరీస్ స్టోర్ ఫ్యాట్ నుంచి బర్న్ అయింది. ఇట్లా 7700 కిలో క్యాలరీస్ బాండ్ చేస్తే 1 kg ఫ్యాట్ ఇలా బర్న్ అవుతుంది. 7700 కిలో క్యాలరీస్ కేజీ ఫ్యాట్. అంటే మీరు రోజు ఇప్పుడు మన దగ్గర యూత్ ఎక్సర్సైజ్, మార్నింగ్ జాగింగ్లు, ఇంటెన్సివ్ వర్కౌట్ చేస్తున్నారు. రోజుకి వెళ్ళవు 4000 క్యాలరీలు 5000 క్యాలరీలు బర్న్ చేస్తుంటారు దగ్గర దగ్గర. ఒకసారి చాలా మంది కష్టపడి 4000 క్యాలరీస్ అంటే 2-3 కేజీకి 2-3 రోజులు 1 కేజీ కూడా తగ్గిపోతారు వాళ్ళని. కొత్తలో వైరస్ వర్కౌట్స్ 15 రోజుల్లో 8 కేజీలు 9 కేజీలు తగ్గేవాడు కూడా ఉంటారు. మీరు మొన్న ఒక ఆయన అయితే 11 కేజీలు 12 కేజీలు తగ్గారు. 15 రోజులు అంటే నీరు ఎక్కువ తగ్గొచ్చు, కానీ ఫ్యాట్ అంత తగ్గదు. కానీ అంతంత కూడా కొంతమంది ఉంటాయి. యావరేజ్ 4 కేజీలు తగ్గుతారు 15 రోజులు. ఆడవారు 3 నుంచి 4 మధ్యలో ఉంటారు ఎక్కువ మంది. యూత్ అయితే 4 కేజీలు కంపల్సరీ తగ్గుతారు. పెద్ద వయసులో 3 నుంచి 4. మగవారు 5 కేజీలు యావరేజ్. యూత్ మగపిల్లలు అయితే 6 కేజీలు యావరేజ్ తగ్గుతారు. అందుకని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇట్లాంటి మంచి ప్రణాళిక ఫాలో. ఇంటికి వెళ్ళాక మీరు ఎట్లా ఫాలో అవ్వాలనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డైట్ హ్యాబిట్. రోజుకి 2 సార్లు తినే షెడ్యూల్ చాలా బాగా ఉపయోగం. 2 times షెడ్యూల్. మార్నింగ్ 10 వరకు ఓన్లీ వాటర్ మీద ఉండండి. ఇది బాడీ డీటాక్సిఫికేషన్ మంచిది. అంటే పొద్దునే ఏదో కాఫీ తాగేయటం, టీ తాగేయడం, తేనీళ్ళు తాగేయటం, 6 జ్యూస్ తాగేయటం మంచిది, పరగడం తాగితే మంచిదని, గోధుమకాయ జ్యూస్ తాగితే మంచిదని 6 తాగేస్తాను. మీరు ఈ టీచర్ ఏదైనా పొట్టలో వేశారా, దీని ద్వారా ఎనర్జీ అందుతున్నారు కాబట్టి కొవ్వు కట్టించుకోవడం ఆపేస్తుంది. వాడు కోవిడ్ వచ్చినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు డ్రా చేసామంటే బ్యాంక్ నుంచి అందలేదు కానీ డ్రా చేస్తాం. అప్పుడు ఖర్చులు తగ్గించుకుంటాం. ఎంత ప్లాన్ చేసుకున్నాం కానీ అట్లా అన్నమాట. అందుకని బాడీకి నుంచి అందకుండా చేసేయాలి ఎప్పుడు. అందుకని స్టోర్డ్ ఫ్యాట్ యూజ్ అవుతుంది. బాడీ డీటాక్సిఫికేషన్ ఆన్లో ఉంటుంది, డైజెషన్ ఆఫ్ చేస్తుంది. అందుకని మార్నింగ్ 10 వరకు ఒట్టి వాటర్ మీద ఉండేటప్పుడు అస్సలు అంత హెల్దీగా మారుతుంది సిస్టమ్. గుడ్ బ్యాక్టీరియా
బాగా పెరుగుతాయి, పొట్ట మాడిస్తే. 10కి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి, 250 300 11కి 11:30 1-2 పుల్కాలు కర్రీస్ పెట్టు పెరుగు పెట్టు తినేసేది. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్లా తినండి, ఇది మంచిది. ఈవినింగ్ 4 వరకు తినకండి, మార్నింగ్ 11 ఈవినింగ్ 4 ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. 5 to 6 స్ప్రౌట్స్, కొద్దిగా అవసరమైన డ్రై నట్స్ 2-3 రకాల కొద్దిగా ఫ్రూట్స్. ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినండి, బిఫోర్ 6 డిన్నర్ అయిపోవాలి. 10 నుంచి ఈవినింగ్ 6 లోపు 2 సార్లు తినండి. 16 గంటలు నోటికి తాళం వేసేది. 16 గంటలు మీ బాడీ ఫుడ్ లేకుండా నోరు అడిచిపోతే చాలు. 12 గంటలు డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, డైజెషన్ సాఫ్ట్. ఇది చాలా చాలా మంచి ప్రొసీజర్. వారంలో ఒకరోజు ఉపవాసం చేయమన్నాం కదా, మంగళవారం నాడు జ్యూస్ ఫాస్టింగ్ అనేది చేయండి, ఫ్రూట్ ఫాస్టింగ్ అనేది చేయండి. ప్రతి మంగళవారం ఉడికి నీ నోట్లో పెట్టుకోండి, పళ్ళ రసాలు తాగైనా ఉండండి, పళ్ళు తినైనా ఉండండి. ఇక్కడ నేర్చుకుంటాను జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ ఇంటి లెక్కలు కంటిన్యూ చేయొచ్చు. అందుకని మండే ఫాస్ట్, ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్ అండ్ ఫ్రూట్ ఫాస్టింగ్. మిగతా 5 రోజులు కనీసం 6 రోజులు 5 రోజులు 10 నుంచి ఈవినింగ్ 5 లోపు 2 సార్లు తినండి. మిగతా రోజు పొద్దున్న గంటన్నర కష్టపడి సాయంకాలం 1 గంట అన్న. వెయిట్ బాగా తగ్గే వరకు అక్కడి నుంచి ఒక పూట చేస్తే చాలా జాగ్రత్త. ఇలా చేస్తే మీరు సేఫ్గా హెల్తీగా మీకు బరువు తగ్గడంతో పాటు ఫ్యాటీ లెవెల్ తగ్గిపోతుంది, పిల్లలు పుడతారు, హార్మోన్ బ్యాలెన్స్ ఉంటుంది, షుగర్ పోతుంది, బీపీ తగ్గుతుంది. ఎన్ని సమస్యలు మీరు తగ్గించుకోవచ్చు ఇక్కడ మనం చెప్పే లైఫ్ స్టైల్ ఫాలో చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎంత సేఫ్గా హెల్తీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్తో పాటు ఇన్ని జబ్బులు తగ్గించే మార్గం మీకు కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే మార్గం. అందుకని అన్ని పోషకాలు బాగా అందేట్టు మనం డైట్ షెడ్యూల్ ఇక్కడ అందిస్తున్నాం. ఇక్కడ మార్గం మీద చక్కగా ఉపయోగపడుతూ ట్రై చేయాలి. రేపటి క్లాస్ మీకు డయాబెటీస్ గురించి మంచి వీడియో ప్రెజెంటేషన్. మీ పేరెంట్స్ షుగర్ ఉన్నా మీకు లైఫ్లో రావద్దంటే షుగర్ రాకుండా చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ అందరూ షుగర్ ఉన్నా మీరు వద్దంటే రాదు. అలా షుగర్ వ్యాధి హెరిడిటరీగా వచ్చే వరకు రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన వరకు టాబ్లెట్స్ ఇంజెక్షన్ లేకుండా పూర్తిగా షుగర్ని మీరు తగ్గించుకోవచ్చు. అలాంటి మంచి మార్గం గురించి రేపు అంటే మీకు ఇన్సులిన్ టాబ్లెట్స్ లేకుండా ఆడుకోవడానికి డయాబెటీస్ లేకుండా